మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను. నా నెత్తురంత ఒలకబోసిన రేపటి విప్లవాల పంటలకు ఎరువునైతను. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. ఏదైతే దామగుండం సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయింది. సో దాన్ని అంశం ఏమైంది అసలు? నిజానికి దామగుండం ఉద్యమాన్ని బాగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళింది నిజాం కాలేజ్ స్టూడెంట్స్. ఆ తర్వాత నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే ఉద్యమ సంస్థ, వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా లార్జర్ లెవెల్లో ప్రజల్లోపలికి తీసుకెళ్లారు. మేము అందులో కూడా భాగస్వామ్యమైన. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. గాంధీ విగ్రహం పెట్టి గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మేము తీసుకొస్తాం. గాంధీ విగ్రహం లండన్లో పెట్టిర్రు, అమెరికాలో పెట్టిరు, ఎక్కడెక్కడో పెట్టిరు. నువ్వు కొత్తగా గాంధీ గురించి చెప్పాల్సి 10 రూపాయలు నోటు తీస్తే తెలుస్తుంది గాంధీ ఊళ్ళు. గాంధీ తెలియదు లెవెల్. సుందరీకరణ పేరుతో బతుకుల బొంద పెట్టుతుండ్రో మాయన్నల్లారా, నన్ను గన్న నా కన్న తల్లిరా, తెలంగాణకు జన్మనిచ్చిన జన్మభూమిరా తెలంగాణ. 1000 కోట్లు ఏమిటికి ఇస్తాను? నువ్వు ఏం చేయమని ఇస్తాను? ఎవరిని సంపదనిస్తాను? ఎవరిని బలి చేసిస్తాను? ఎవరి దగ్గర దోసుకొని ఇస్తాను? ఇవన్నీ సమాధానాలు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఖచ్చితంగా. ఓకే, దీంతోనే మీరు ఒక పాట రూపంలో ఆయన్ని కొంచెం ఒక ఇది చేశారు. ఒకసారి ఆ పాట పాడండి. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. మిమ్మల్ని బాగా కదిలించినటువంటి అంశంలో పుట్టిన పాట ఏంటి? అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా పాడినాన్న. పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో ఎముడాల రాజరాజన్న, మాయతలేందో చూడారావన్నా. అడవి మల్లే పువ్వులైతరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. కొద్దురా నర కొద్దురా, చెట్టును నర కొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా. గద్దరానికి మీకున్నటువంటి అనుబంధం ఏమైనా ఉందా? గద్దరన్న పాటలు వినుకుంటా పెరిగినండి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో. గద్దరన్న చనిపోయిండు. చాలా బాధ అనిపించింది. ఆయన చావు మీద ఆయన పాట రాసుకున్నాడు. కాకపోతే ఆయన పాటతో ఉన్నటువంటి అనుబంధంతో మేము కూడా పాట రాసాం. ఆ సందర్భంలో గద్దరన్న చనిపోయినప్పుడు 25 ఏళ్ళు గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్న ని గానం, ఆకలి కేకల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం. నమస్తే, వెల్కమ్ టు యోయ్ టీవీ. ఈరోజు ఒక మంచి గెస్ట్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ గెస్ట్ గురించి చెప్పేటప్పుడు కొన్ని ముందు ఆయన గురించి కొంత, ఆయన పేరు చెప్పే ముందు ఆయన గురించి కొంత మీకు చెప్పాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేవు అని ప్రజల నుంచి అద్భుతమైనటువంటి తిరస్కరణ, అద్భుతమైన ఎందుకని అంటే ఆ రేంజ్లో వస్తుందన్నమాట వ్యతిరేకత. ఏదైతే హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ విషయంలో కూల్చివేతలు కావచ్చు, నిన్న రీసెంట్లీ చూసాం ఖమ్మంలో ఏది వెలుగుమట్లలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు. ఇంతకంటే ముందు ఏదైతే అనంతగిరి హిల్స్, మనకి వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ దగ్గర దామగుండం ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఏదైతే రాడార్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంచి మంచి వనమూలికలకు సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా కొట్టేసి దానంతా కూడా రాడార్ స్టేషన్కి ఏర్పాటు కోసం ఆ భూమిని అంతా కూడా వెచ్చించడం అనేది అక్కడ చాలామంది పర్యావరణ ప్రేమికులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎన్నో పోరాటాలు జరిగినాయి.
దాంట్లో చాలామంది మంచి మంచి వక్తలు కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి. సో అందులోనే ఆ ఇష్యూలోనే వెలుగులోకి వచ్చారు జయసూర్య. అతను ఒక పర్యావరణ ప్రేమికుడిగా, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు విషయంలో కూడా ఆయన యొక్క గళాన్ని అయితే వినిపిస్తూ ఉన్నారు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఆయన పాట, ఆయన మాట, ఆయన రాత అన్నీ కూడా చాలా అద్భుతం. అవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుని మరి ఎందుకు మరి ప్రభుత్వం మీద ఈ విధంగా మరి ప్రవర్తిస్తున్నారంటే, ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకం తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కానని ఆయన చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇప్పుడు మాట్లాడదాం అసలు ఏంటి నిజంగానే మరి ఆయన ఈ విధంగా వ్యవహరించడానికి, ఈ విధంగా ప్రవర్తించడానికి ఏంటి కారణం అనేది మరి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే జయసూర్య. నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. బాగున్నావా? బాగున్నాను. ఓకే. ఆ రోజు మనం రాడార్ వ్యవస్థకి సంబంధించి మీరును డిబేట్లో మీరును మన రుచిత్ వచ్చింది. అప్పుడే మీరు నాకు పరిచయం. అవునన్నా. సో ఈ మధ్య మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఒకసారి సడన్ గా మళ్ళీ బయటకు వచ్చారు. సో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు మీ మాట, మీ పాట, మీ రాత అన్నీ అక్కడే ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా ఇష్యూస్ మీద. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. ఏంటి అసలు మీరు ఎక్కడ మీరు హట్ అయ్యారు? ఏంటి మీ పోరాటం వెనక ఉన్న కథ ఏంటి అసలు? అంటే నేను ఈ సిస్టమిక్ నెగ్లిజెన్స్కి బాధితున్నాను. మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా తల్లి, వైద్య సహాయం సరిగ్గా అందక ఈ తెలంగాణ నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్రం లోపల మనకు తెలంగాణ వస్తే చాలా గొప్పగా మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అనుకున్న ఆశలు చిగురిస్తున్నటువంటి సందర్భం లోపల నిర్లక్ష్యం వల్ల, వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల, ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తెలంగాణ లక్ష్యాలు నెరవేరకపోవడం వల్ల వైద్య సహాయం అందలేక నా తల్లి చనిపోయింది. నాకు సంపాదించి పెట్టి నన్ను ప్రయోజకుడిని చేయడానికి నిరంతరం కష్టపడి నేను చదువుకుంటున్న క్రమంలో నా వెనకాల ఒక కొండగూలిపోయినట్టు నా తల్లి మరణం నన్ను అంతగానం 10 సంవత్సరాలు నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నది. దుర్మార్గమైనటువంటి పరిస్థితుల లోపల, అంటే పశువుల పాకల లోపల ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ SC ST BC హాస్టల్స్ లోపల సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, గురుకుల హాస్టల్స్ యొక్క పరిస్థితి చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం. తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి, భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని జై తెలంగాణ అనుకుంటే రోడ్ల మీద పరిగెత్తి వాళ్ళంత త్యాగం చేస్తే ఆ గడ్డ ఈ రోజు ఏం జరుగుతుంది, ఎంత దగాపడ్డది, ఈ రోజు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, ఎంత మోసపోయింది అనేది ఒక ఆవేదన. నేను బాధితున్నే, నాతో పాటు కోట్లాది మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితుల యొక్క స్వరము నేను అవ్వాలి అనేది, అంటే పరిస్థితులు అట్లా సమీకరించినాయి, అట్లా అనుకూలించినాయి. అట్లా నా వాయిస్ తోటి కొన్ని నా లెక్కనే బాధపడుతున్నటువంటి అనేక మంది గొంతు అనేది నా నుండి వినబడుతుంది. ఓకే. సో మరి ఏంటి అసలు, అంటే మామూలుగా మీకు ఒక పర్యావరణ ప్రేమికుడిగా, ఒక సోషలిస్ట్గా మీకు సరే ఆ భావాజాలం వచ్చింది. అమ్మగారి మరణానంతరం మీకు అట్లా ఎందుకు అనిపించింది? వాయిస్ పాట ఎట్లా అనిపించింది? అంటే పాటతో కూడా మీరు అద్భుతంగా మీ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నారు. పాట ఎలా వచ్చింది అసలు? ఏ అంశాలు మిమ్మల్ని కదిలించింది అసలు? అంటే పాట నాకు నా జీవితంలో అనేక సంవత్సరాల క్రితమే పాటతోటి నాకు మంచి అనుబంధం ఉన్నది. ఓకే. నా చుట్టూరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణము, భజనలకు పోయేది, గుళ్ళకి ఇప్పటికి వెళ్తా ఉంటా కార్యక్రమాలకు. సో అక్కడికి వెళ్ళినప్పుడు పాట అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ వస్తుంది. అట్లా నాకు అది వచ్చింది, స్వతహాగానే వచ్చింది ఆ కళ పాడడం అనేది. భజన లోపల పోయిన తర్వాత చాలా ప్యూరిఫై అయింది, అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో రెగ్యులర్ గా పాడుతుంటాం కాబట్టి. ఆ తర్వాత అనేక వేదికల మీద కాలేజీలలో ఉన్నప్పుడు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం, అట్లా అనేక వేదికల మీద నా గొంతు వినిపించడం, తర్వాత ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయడం. ఈ క్రమం లోపల నా యొక్క ఆలోచన విధాన పరిణామ క్రమం జరిగినప్పుడు పాట అనేది తెలంగాణ సమాజాన్ని గొప్పగా చైతన్యవంతం చేసింది. ఈ ప్రాంతం లోపల ఉద్యమాన్ని ప్రజల్లోపటికి తీసుకెళ్ళి ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లినటువంటి శక్తి పాటకున్నది. ఆ పాటని ఈ రోజు సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగపడితే ఇంకా బాగుంటది. ఎందుకంటే మాకంటే ముందు తరాల గద్దరన్న కావచ్చు, అంతకుముందు బండి యాదగిరి కావచ్చు, సుద్దాల హనుమంత్ కావచ్చు, వాళ్ళ యొక్క వారసత్వం తోటి ఒక్కొక్క తరము ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ వచ్చింది. సో అందులోపట నేను కూడా భాగస్వామ్యం అయిదాం అనుకున్నా. సో అట్లా నా పాట అనేది
ప్రజల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే బాగుంటదన్న ఉద్దేశంతో ఉమ్, నేనప్పుడు ప్రజల పాట పాడాలి, సమస్యల మీద పాట పాడాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పాటలు పాడాలి, రాయాలన్న అటువంటి ఆలోచన వచ్చింది. ఆ క్రమం లోపల అనేక పాటలు రాసినాం. ఉమ్. అట్లా వస్తున్నటువంటి సందర్భం లోపల ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఓకే. సో మరి ఏంటి అసలు మేము అంటే మిమ్మల్ని బాగా కదిలించినటువంటి అంశంలో పుట్టిన పాట ఏంటి? ఏం పాట? మొట్టమొదటిసారి ఇంతకు ముందు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా పాడినా అన్న. ఉమ్, అంటే మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ఒక గొప్ప చైతన్యం ఏంటిదంటే ఉమ్, మనము భగవంతునితోటి కూడా కొట్లాట పెట్టుకోగలుగుతాం, ఉమ్, భగవంతుని ప్రశ్నించగలుగుతాం, ఉమ్, భగవంతుని తూర్పాన పట్టగలుగుతాం. ఉమ్, అంటే ఆ రోజు కంచర్ల గోపన్న ఉమ్, అంటే రామదాసు, శ్రీరామదాసు, ఆయన గుడి కట్టించిన తర్వాత ఈయన పోయి జైలు వేస్తే, ప్రభుత్వం తీసుకుపోయి జైలు వేస్తే, ఉమ్. అరే నీ గుడి కట్టినందుక నాకు నాకు ఈ ఈ శిక్ష. గోస, నాకు ఈ శిక్ష, నీకు- ఎవడబ్బ సొమ్మని గులుగుతూ తిరిగేవ రామచంద్ర అని చెప్పి ఆయన ఉమ్, భగవంతుని మస్తు తూర్పాన పట్టుకుంటూ రాశాడు. ఉమ్, సో ఆ వారసత్వం లోపల ఉన్నటువంటి చరిత్ర మనది. ఉమ్, ఆ వారసత్వం ఆ గడ్డ మీద పుట్టినాం మనం. పోతనాయినా కూడా మన తెలంగాణ ప్రాంతం లోపల కవులు భగవంతునితో ఎట్లా అంటే, నాకు బువ్వలేదు కాబట్టి తుదకు నీశంక చక్రములు కుదువబెట్టి ఉమ్, నాకు బువ్వబెట్టు అని చెప్పి భగవంతుణ్ణి కవిత్వంతో, పద్య కవిత్వంతో ప్రశ్నించినటువంటి వారసత్వం కూడా ఉన్నది. సో ఆ క్రమం నుంచి వచ్చినప్పుడు తెలంగాణ లోపల ఒక 3-4 సంవత్సరాల క్రిందట ఇదే హైదరాబాద్లో ఒక చిన్న పిల్ల, ఉమ్. చిన్న పాప అత్యాచారానికి గురైంది. ఓ, అప్పుడు భగవంతుడితోటి సమానం అంటారు కదా చిన్నపిల్లల్ని. అవును. మరి ఇంత దుర్మార్గం, ఇంత దారుణం జరిగితే ఆ భగవంతుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు ఆయన వస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు? అందరు అంటారు కదా, పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళకపట మెరుగని కరుణామయులే అని చెప్పి మనం పాటలు కూడా రాసుకున్నాం కదా. మరి ఎందుకు ఇంత చిన్న పాపకు ఇంత దుర్మార్గం జరిగితే భగవంతుడు రాలేదు అని చెప్పి ఒక ప్రశ్న నాలోపట పుట్టి, అప్పుడే సేమ్ టైం లోపట యాదాద్రి పేరు పోయి యాదగిరి అయిపోయింది. ఇటు మన కరీంనగర్ డిస్టిక్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేరైపోయి వేములాడ ప్రాంతం చేంజ్ అయిపోయింది, ఉమ్మడి జిల్లా కాకుండా. సో నేనేం రాసిన అంటే, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో ఎముడాల రాజరాజన్నా, మాయతలేందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా, మీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నాని మిమ్ము నోరార పిలసీనా, అన్నాని మిమ్ము నోరార పిలసీన, సెల్లెల్ల నొల్లల్ల మన్ను గొట్టి పూజలందుకుంటీరి, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, రాజన్నా నీకు కోడేను గడితే కుక్కల కొడుకుల పుట్టించినావే, గొడ్డురాండ్లకు బిడ్డలనిచ్చి బొంబెల గడ్డకు సాగనంపావే, కన్న కొడుకునే తెగనరికి నోనివి నా కొడుకులనెందుకిడిసినవు, ఆ కామున్నే బూడిద చేసి నోనివి కామాందులను చెయ్యవెందుకు, ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, నువ్వు ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, తెరవబోనియా కన్నెందుకయ్యా, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా అని చెప్పి ఇప్పుడు భగవంతుని ప్రశ్న కూడా కాదు, ఇంత దుర్మార్గం జరుగుతా అంటే దేవుడు ఆయన రెస్పాన్స్ ఉంటే బాగుంటది కదన్న ఆలోచనతోటి ఆ క్రమంలో మీరు అన్నారు అంటే పసిపిల్లలు దేవుడితో సమానం అంటే, మరి ఆ పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలని ఆ దేవుడు కూడా రక్షించలేకపోతున్నాడే అన్న ఒక ఆవేదన నుంచి పుట్టిన పాట. ఆవేదన దాని వెనకాల ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ రోజు ఏదో ఈ అపియరెన్స్ బాగలేక, దుస్తులు సరిగ్గా వేసుకోలేక ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ ఇష్యూలలో చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. ఆ పసిపాప ఏం డ్రెస్ వేసుకున్నది, ఏం ఎక్స్పోజింగ్ చేసింది ఆ పాప? ఆ పాప అట్లాంటి పాపలు ఎంతమంది పాపల మీద అత్యాచారాలు జరిగినాయి, 80 ఏళ్ళ ముసలామె మీద కూడా అత్యాచారాలు జరిగినాయి. సో అత్యాచారానికి ఇది కారణం అని చెప్పడం, అది కూడా అది స్త్రీల పట్ల ఉన్నటువంటి సమాజానికి ఉన్నటువంటి ఒక వివక్ష, ఏదో ఒక రకంగా వాళ్ళని టార్గెట్ చేసేటటువంటి ఆలోచన విధానం, అందుకెళ్ళి అనేక ప్రశ్నలు అనేక పాటలు అట్లా పుట్టుకొస్తాయి అన్న. ఓకే. ఇప్పుడు తెలంగాణలో మంచి ఇష్యూ నడుస్తుంది అన్న, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఒకటి తీసుకొచ్చారు. సో చాలా మంది పేదల ఇళ్ళు కూలిపోతా ఉన్నాయి, ఏ పెద్దవాడిని కూడా టచ్ చేయట్లేదు, ఓన్లీ పేదలనే టచ్ చేస్తున్నారు. ఖమ్మం ఇష్యూ కావచ్చు, మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి పేదల ఇళ్ళు కావచ్చు, చాలా రకాల ఇళ్ళు. సరే, నిజంగానే ప్రభుత్వం
ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టుకుని ఇల్లు కూల్చొచ్చు, తప్పులేదు. అది దానికి ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది. సో అలా కాకుండా కూడా పేద ప్రజల్ని భూదానం కింద ఇచ్చిన భూముల విషయంలో కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ని కూల్చేశారు. పాపం చాలామంది నిర్వాసితులు అయిపోయారు. ఇలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి అంశాల మీద కూడా మీరు ఈ మధ్య బాగా ఇష్యూస్, అంటే దాని మీద బాగా మాట్లాడుతూ ఉన్నారు. మన దామగుండం దాని మీద కూడా మాట్లాడారు. అప్పుడు ఒక పాట కూడా బాగా బాగా మంచి హైలైట్ అయింది అది. సో ఏంటి అంటే ఎందుకు ఈ మార్గం ఎంచుకున్నారు? ప్రశ్నించే విధంగా ఎందుకు ఈ విధమైన మార్గం? మీలో మాకు ఒక మావోయిస్ట్ కనపడుతున్నాడు, రకరకాల అంటే ఒక పోరాట యోధుడు కనపడుతున్నాడు. ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది? ప్రశ్నించడం మార్గం కాదన్న, మన హక్కు మన హక్కు అది. ఇదేం దందలు చేసుకునేటటువంటి ఫీల్డ్ కాదు కదా. కాకపోతే ఏంటంటే మనకు ఉన్నది హక్కు, అది ఆ హక్కును మనం ఉపయోగించుకుంటున్నాం ప్రజా ప్రయోజనం. నా ప్రయోజనం కూడా ఉంది కదా. రేపు వైద్య వ్యవస్థ గొప్పగా బాగా అయితే నాకు కుటుంబం ఏర్పడితే నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకైనా అది సహాయపడుతుంది, నిరుపేదలకైనా సహాయపడుతుంది. పేదరికం నుంచి వచ్చినాం, కష్టాలు చూసి వచ్చినాం కాబట్టి 10 మంది బాగు అనేది ఎట్లయినా ఆలోచన లోపల ఉంటది అది ఖచ్చితంగా. కాబట్టి అది నా స్వార్థమైన విశాలమైనటువంటి ప్రజల యొక్క ప్రయోజనమైన అది నెరవేరినప్పుడు ప్రశ్నగా, పాటగా ఒక ప్రతిఘటన అనేది వస్తుంది, రెసిస్టెన్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. అది సనత్ జయసూర్యనా, రవణనా, XYZ ఎవరా, అది చాలా మంది వస్తారు. అది ఒక్కొక్కరి మార్గము, ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్కటి లాంటిది. కాబట్టి అట్లా వెళ్ళిపోవడమే. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈరోజు రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష, కేసీఆర్ మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎందుకని మనకు వాళ్ళకి ఏమైనా బొమ్మ పంచాయతీలా గట్టి పంచాయతీలా మనకి ఎందుకుంటాయి. కాకపోతే మీరు ఎప్పుడైతే పబ్లిక్ ని అడ్రస్ చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకులు అవుతారో, ఆ నాయకులను ప్రశ్నించేటటువంటి హక్కు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చింది. ప్రజల్ని రిప్రజెంట్ చేసేటటువంటి ప్రజాపక్షంగా నిలబడేటటువంటి నాయకులకు ఇచ్చింది. వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. దానికి అకౌంటబుల్గా ఉన్నటువంటి జవాబుదారీతనంతో మీరు సమాధానాలు ఇవ్వాలి తప్పించి ప్రశ్నించిన వాళ్ళను వీళ్ళు ఫలానా పార్టీకి చెందినటువంటి గూండాలను, అర్బన్ నక్సలైట్లను ఇష్టం వచ్చినట్టు ముద్ర వేయడానికి లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. రేవంత్ రెడ్డి మహోన్నతమైనటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పీకి కట్టలు కట్టిండని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చుండబెట్టలేదు కదా. రేవంత్ రెడ్డిని కుర్చీ మీద కూర్చుండబెట్టింది కేసీఆర్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి అట్లా నమిలి ఊసేస్తే ఈయన ఆ నమిలి ఉన్న దాంట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కంప్లీట్ జీవం తీస్తున్నాడు తెలంగాణ. ఎక్కడ ఏ స్కీమ్, ఒక స్కీమ్ పాలసీ ఏదన్నా ఉందా ప్రభుత్వం లోపల? ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చే ప్రాజెక్టులు, నిర్ణయాలు ఏది? భూభారతి ఎందుకు పనికొచ్చింది? ధరణికి భూభారతికి తేడా ఏంటి? దాని మీద కొత్తగా ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. అసలు ఫ్రీ బస్ వల్ల ఎవరు లాభపడుతుంది? అది ఎవరికి లాభం? ఫ్రీ బస్ అనేది అది అనవసరమైనటువంటి. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీ మెడికేషన్ కావాలి. ఇది దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాడు. అరే అసలు మూసీ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఈనాటికి అరిగోసపడుతున్నారన్న, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు పట్టించుకో? మూసీ నది ప్రక్షాళన చేస్తాం, మూసీ నది పునరుజ్జీవం చేస్తాం, మూసీ నదినే పట్టుకొని ఊగులాడతాడు. అరే కాళేశ్వరం ముచ్చట ఏమైందా? గంత పెద్ద 2 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి నువ్వే చెప్పినావు, ఆరోపణలు చేసినావు, కూలిపోయిందంటివి, అదంటివి, ఇదంటివి, అల్లకు నీళ్ళు ఇడిచి పెడతలేవు. ఇవేం చేస్తలేరు? దాని గురించి సంబంధించిన మిషనరీ అంత ఖరాబ్ అవుతుంది. ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ఏరియాలలో లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం లిఫ్ట్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వెందుకు దాని గురించి పట్టించుకుంటలేవు? నువ్వు కాళేశ్వరాన్ని కాళేశ్వరం నాశనమైందని అన్ను. నాశనమైనప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇడిచిపెడతావా దాన్ని? పోలవరాన్ని ఇడిచిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు నువ్వు కాళేశ్వరాన్ని ఇడిచిపెడతావా? మళ్ళీ పోలవరం చేస్తావా? దాన్ని బాగు చేయాలి కదా. యూ షుడ్ రిపేర్. నువ్వు రిపేర్ చేస్తలేవు దాన్ని. నువ్వు మూసిని పట్టుకొని ఉన్నదాన్నట్టు నా మంచిగా చేయడట కానీ దాన్ని పట్టుకొని ఊలాడతా అని చెప్పానంటే ఇట్లా మూసిని పట్టుకొని. ఇదంతా కూడా మూసీ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏమిటంటే, ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ మోడల్. ఇప్పుడు ఇక్కంచెలు అక్కడ దాకా దాని పర్యాటక కేంద్రం చేస్తారట. 200 కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ ఇది వాడపల్లి దాకా. ఈ హైదరాబాద్ అనంతగిరి నుంచి అక్కడ దాకా మూసి ప్రాజెక్ట్ కట్టి ప్యూరిఫికేషన్ చేయడట, సిమెంటిఫికేషన్ చేస్తారట. అటు ఇటు అంటే మోరికి కదా మనం అస్త్ర కార్డ్ వేసుకుంటా పోయినట్టు చేస్తారట. చేస్తే ఏమవుతుందన్నా, అక్కడ సహజంగా ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది, డెఫినెట్ గా ఒక డైవర్సిటీ ఉంటుంది. నది అంటే చుట్టూరంగా కొన్ని చెట్లు పెరుగుతూ ఉంటాయి, కొన్ని అది తాగునీటికి సాగునీటికి ఒక ఎన్క్రోచ్మెంట్ ఏరియాగా వివిధ ప్రాంతాలను తడుపుకుంటే వెళ్ళిపోతుంది నది. ఇప్పుడు తడుపుకునే పరిస్థితి లేదు, కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది. మూసి 30-40 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ హైదరాబాద్ లో పెరిగిందో
ఆ పైపులను మళ్లించడట, దాన్ని ప్యూరిఫికేషన్ చేయడట, ఆ ఏవైతే అక్కడ డంప్ చేస్తున్నారో వేస్టేజ్ ని, ఆ పైపుల్ని మూసిలోకెళ్ళి తీయడట, కానీ చుట్టూరంగా సిమెంట్ కట్టేసి మొత్తం వనాలను, ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గోదావరి జలాన్ని పారిస్తారంట కదా. గోదావరి ఎక్కడికి వెళ్ళి పారిస్తారన్నా? ఏడికెళ్ళి కాలువ తీసి పారిస్తావు, ఏడికెళ్ళి తవ్వుతావు? ఇదంతా కూడా తప్పు కదన్నా. మూసికి ఆల్రెడీ 2-3 బొంగల్కెళ్ళి వస్తున్నది. అనంతగిరి హిల్స్ లోపల వాటర్ స్ప్రింగ్స్ నుంచి ఆల్రెడీ వాటర్ అనేది ఫామ్ అవుతున్నది, వస్తున్నది. అది పారుకుంటా ఇక్కడ హిమాయత్ సాగర్ లో కలుస్తున్నది. గండిపేట చెరువు నీళ్లు ఒకప్పుడు ఎంత ఇట్లా చేతితోటి తీసుకొని తాగేటోళ్ళట గండిపేట నీళ్లు. ఎవరన్నా హైదరాబాద్కి వస్తే అరే గండిపేట నీళ్ళు పడ్డారో నీకు బాగా తెల్లగైనావని చెప్పి అనేటోళ్ళట. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? నువ్వు ప్యూరిఫికేషన్ అనేది చేస్తలేవు మొత్తానికి. ఈరోజు మూసి ప్రాజెక్ట్ ఎందుకు దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ పేరు మీద ఇప్పుడు మూసిని బ్యూటిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి దాని పరివాహక ప్రాంతం లోపల ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆయన సుట్టపోళ్లకు, ఆయన అనుచర వర్గానికి, ఆయన అనుయాల చేత కొనిపిస్తా ఉన్నాడు. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆ భూముల్ని కొనిపిస్తున్నాడు. దాని పరివాహక ప్రాంతంలో అప్పుడు దాని యొక్క వాల్యూ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క సంపద పెరుగుతుంది. అట్లా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారు. నువ్వు బజార్లో నిలబడితే నీకు బ్యాంకులో దొంగలు చూసినట్టు చూడబట్టే నేను కోసిన రూపాయి వెళ్ళకపోయా, నీకు మొత్తానికి ఎటువంటి పైసలు తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ అయిపోయి 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎట్లా పెడుతున్నాను అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటుంబం అనేది దేశానికి చాలా గొప్పగా సేవలు చేసింది, ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, పాపం చాలా పేదోళ్ళు అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇయ్యాలని చెప్పని అనుకుంటాడు కదా. ఇప్పుడు నువ్వు అంత ఫండ్ రైజ్ చేస్తున్నావు, ఇదే అడక తిను, నువ్వు ఇట్లా అడక తిని తెలంగాణ ప్రజల కోసం అడక తిను. చరిత్రలో వెళ్తలేదు కదా, నీకు చరిత్రలో పేరన్న మిగులుతుంది. నువ్వు ఇట్లా అడగ జోల పట్టుకుంటావో, నువ్వు ఏం చేస్తావో, నువ్వు పట్టుకొని పోతావో, ఊరెంబడి తిరుగుతావో, లేకపోతే దేశాలు పట్టుకొని తిరుగుతావో, ఎటు తిరుగుతావో, ఏం చేస్తావో, నువ్వు తెలంగాణ ప్రజల కోసం ఎందుకు జోల పట్టి అడక తినవు? మరి నువ్వు 1,000 కోట్లు మాత్రం వెళ్తాయా? 1,000 కోట్లు అంటే ఏందన్నా? 1 కోటి రూపాయలు ఈరోజు ఒక మనిషి తన జీవిత కాలం లోపల, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడితే ఒక 1 కోటి రూపాయలు సంపాదించుకోగలుగుతాడు. మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ ఎంతో కుటుంబాలను చూస్తున్నాం కదా. 25 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి గ్రామీణ ప్రాంతాలలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకోనంటే వాడు 25 సంవత్సరాల జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత, ముసల్తనానికి వచ్చినాక, కొడుకుల బిడ్డల పెళ్లిళ్ళు చేసిన తర్వాత అప్పుడు కట్టుకుంటారు వాళ్ళ ఇల్లు. ఆ పరిస్థితి ఉన్నది. నువ్వు 1,000 కోట్లు ఇస్తావు, 1,000 కోట్లు ఏమిటికి ఇస్తాను? నువ్వు ఏం చేయమని ఇస్తాను? ఎవరిని సంపదని ఇస్తాను? ఎవరిని బలి చేసి ఇస్తాను? ఎవరి దగ్గర దోసుకొని ఇస్తాను? ఇవన్నీ సమాధానాలు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఖచ్చితంగా. ఓకే, దీంతోనే మీరు ఒక పాట రూపంలో ఆయన్ని కొంచెం ఒక ఇది చేశారు. ఒకసారి ఆ పాట పాడండి. ప్రభుత్వం అనేది ప్రజల్ని రక్షించకుండా, ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చకుండా ప్రజల్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నది. దానికి నాయకుడుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. దోపిడీ చేసేది ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి కదా. ఖచ్చితంగా గతంలో కూడా చేశారు కదా, అందరూ చేశారు. కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు, గతంలో నాయకులు అందరూ చేసిండు. కాబట్టి ఆ రోజు మొన్న ఖమ్మం లోపల భూముల లోపల గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్వాసితులు, వాళ్ళ గోస, వాళ్ళ ఒక్కసారి ఇల్లు చూసుకొని వస్తా అని చెప్పి పాపం ఆ మహిళ లోపల పోయి ఏడ్చుకుంటూ వస్తా అంటే ఏడవనటువంటి మనిషి ఎవడున్నాడన్న? వాళ్ళని చూసినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు నీ మీద గౌరవం మాకు, అందుకే పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పసిగుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. ప్రజాపాలన మాదని చెప్పి కరుడు గట్టిన కబ్జ కోరయ్యినావు, ఖమ్మం జిల్లాల బుల్డోజర్లతో కూలీల గుడిసెలు కూలగొట్టినవు, పొంగులేటికి తుమ్మల గారికి ఖమ్మం జిల్లాను అమ్ముకచ్చినవు, ఆ కూలీల ఉసురు దలిగి నువ్వు కూలిపోతావు కొడుకో, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. అంటే ఇట్లా ఈ పాటను రాసినాం. దీని తర్వాత మూసీ నది కాడికి పోయినాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టు 5,000 కోట్లు, అంటే 25,000 కోట్లలో 5,000 కోట్లు. 5,000 కోట్లని గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము 5,000 కోట్లతో కడతామా అని మేమన్నా చెప్పాము, ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకసారి మూసీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అది దాని రిపోర్ట్ మీకు ఇస్తాను, మీరు అందులో చూస్తే మీకు అర్థమవుతుంది 5,000 కోట్ల పెడతానరా పెడతలేరా. ఓకే ఓకే. ఇప్పుడు
భూదాన్ బోర్డు 2014 టైంలో కేసీఆర్ రద్దు చేసిండు, రద్దు చేసి 25వ సంవత్సరంలో రద్దు బరాబరే అని చెప్పి దాన్ని సమర్థించింది మన హైకోర్టు. మరి మొన్న భూదాన్ బోర్డు పేరు మీద ఆదేశాలు ఎట్లా ఇచ్చారు? 5,000 కోట్లు అని మేము చెప్పలేదని వీళ్ళు అంటున్నారు. భూదాన్ బోర్డే లేదు, భూదాన్ బోర్డు పేరు మీద మీరు ఎట్లా ఆదేశాలు ఇచ్చారు? మేము భూదాన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినాం అని చెప్పని బోర్డు లేదన్నారు, దాని పేరు మీద ఆదేశాలు దాని పేరు మీద వస్తాయట, యాక్ట్ ప్రకారం ఆదేశాలు ఇచ్చారు. నీ బోర్డే రద్దుపరిచిన తర్వాత అంటే కన్ఫ్యూజన్, ప్రజల్ని ఎట్లా వ్యవస్థల గురించి, ప్రభుత్వ సంస్థల గురించి, చట్టాల గురించి ప్రజల లోపల ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి. నువ్వు భూదాన్ బోర్డు లేదంటున్నావు కదా, కేసీఆర్ ఎంత దుర్మార్గుడు చూడండి అన్న. భూదాన్ అనేది చాలా మంచి ఆలోచనతోటి ఎప్పుడో 1951 అనుకుంటా వినోబా భావే గారు, ఆచార్య వినోబా భావే గాంధీ శిష్యుడు, ఆయన మన తెలంగాణ పోచంపల్లి ప్రాంతం నుండే దాన్ని మొదలుపెట్టి భూదాన్ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి అంటారు. భూదాన్ పోచంపల్లి నుంచి ఆయన ప్రారంభం చేస్తే లక్షల ఎకరాల లోపల భూమి అనేది సేకరించారు. మీకు తెలుసు కదా స్టోరీ మొత్తం. సో సేకరించిన తర్వాత ఎందుకోసం సేకరించారు? భూమిని దానం చేశారు, ప్రజలకు దానం చేయడానికి, లేనోళ్ళకి దానం చేయడానికి. ఆ భూదాన్ భూములనే కదా లేనోడు పోయి ఇక్కడ గుడిసె కట్టుకుంటారు. ఇప్పుడేమో ఆ భూదాన్ భూములేమో గవర్నమెంట్ మేము ఆక్రమించి మా గవర్నమెంట్ కాబట్టి మేము తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు చట్టము వాళ్ళే చేసిరు, భూదాన్ వచ్చారు, బోర్డు వాళ్ళే పెట్టిరు, దానికి చట్టబద్ధత ఉంది, ప్రభుత్వం కంప్లీట్ ప్రాతినిధ్యం ఉన్నది, దాన్ని రద్దుపరిచింది ప్రభుత్వమే. ఇక్కడ మూసీలో కూడా ఎల్ఆర్ఎస్ ఇచ్చేది వాడే, కరెంటు బిల్లు మీటర్ పెట్టేది వాడే, ఇంటి పన్ను విధించేది వాడే, రోడ్లు వేసేది వాడే, అన్ని దోపిడీ చేసేది వాడే. మళ్ళా నువ్వు FTA కట్టినావు, బఫర్ జోన్లో వచ్చినావు, నేను కులగొడతా అని చెప్పి వచ్చేది వాడే. ఈ రకంగా కిందికెళ్ళి మంట పెట్టుకుంటా, మీదికెళ్ళి నీళ్లు పోసుకుంటా, ఇట్లాంటి 2 నాల్కల ధోరణి ఎవరు చూపెడుతున్నారు? ప్రభుత్వం. ఇది కాదు కదా అన్న, ఇట్లా చేయొద్దు కదా. కాబట్టి అప్పుడే ఇట్లాంటి ప్రశ్నలు పుడతాయి, ఇట్లాంటి పాటలు పుడతాయి. మూసి ఈ విషయం లోపల, భూదాన్ విషయంలో అట్లా జరిగితే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ లోపల మొత్తం అక్కడ చుట్టూరంగా 200 ఎకరాలు. గాంధీ స్టాచ్యూ పెట్టడానికి ఎంత భూమి అన్నా? 2 అడుగుల భూమి సరిపోతుంది. గాంధీ మీద మీకు నిజంగా గౌరవం ఉంటే గాంధీకి గుర్తింపు వీలిచ్చేది ఏందన్నా కొత్తగా గాంధీకి? గాంధీ ఇప్పటోడా? గాంధీ 10 రూపాయల నోటు తీస్తే తెలుస్తుంది మనకు గాంధీ ఎవరు. నిన్న మన మిత్రుడు నవీన్ కూడా అన్నాడు, గాంధీ విగ్రహం మీద గౌరవం ఉంటే, గాంధీ మీద గౌరవం ఉంటే, అరే గాంధీ ఆసుపత్రులను కదా ముందుగా బాగు చేయాలి. గాంధీ పేరు మీద ఉన్నటువంటి MGM హాస్పిటల్ ICU ఎట్లుంటుంది తెలుసా అన్న? జనరల్ వార్డులు ఎక్కుంటది MGM కోతే. మీరు ఒకసారి ఎప్పుడన్నా గమనిస్తే జనరల్ వార్డ్ కంటే అధ్వానం ఉంటది. ఇక మన గాంధీ ఆసుపత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. ఇక నిమ్స్ లో బెడ్ దొరకడే బంగారం, ఇక నీలోఫర్ పోతే 10 రోజులు అన్నం తినం మనం, అటు వైట్ వచ్చేవారు. ఇక అట్లున్నది పరిస్థితి. అంత దుర్మార్గంగా ఆసుపత్రుల పరిస్థితి, గాంధీ పేరు పెట్టినటువంటి ఆసుపత్రుల పరిస్థితి ఉన్నది, గాంధీ పేరు మీద ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి అట్లున్నది. ఒక్కసారి వాటిని కదా గౌరవం ఉంటే బాగు చేయాల్సింది. గాంధీ విగ్రహం పెట్టి గాంధీకి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు మేము తీసుకొస్తాం. గాంధీ విగ్రహం లండన్లో పెట్టిరు, అమెరికాలో పెట్టిరు, ఎక్కడెక్కడో పెట్టిరు. నువ్వు కొత్తగా గాంధీ గురించి చెప్పాల్సి 10 రూపాయలు నోటు తీస్తే తెలుస్తుంది గాంధీ ఎవరు. గాంధీ తెలియని లెవెల్ ఉన్నారన్న. అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. అది కూడా నన్ను గన్న నా కన్న తల్లిరా తెలంగాణ, నాకు జన్మనిచ్చిన జన్మభూమిరా తెలంగాణ. తెలంగాణలో భాగ్యనగరము, భాగ్యనగరిలో మురుకుల మూసి శవాన్ని సింగారించినట్టు మరి మూసీ నదిని ఉద్ధరిస్తారట. సుందరీకరణ పేరుతో బతుకుల బొందబెట్టుతుండ్రో మాయన్నల్లారా, మాయన్నల్లారా. సుందరీకరణ పేరుతో బతుకుల బొందబెట్టుతుండ్రో మాయన్నల్లారా. నన్ను గన్న నా కన్న తల్లిరా తెలంగాణ, నాకు జన్మనిచ్చిన జన్మభూమిరా తెలంగాణ. మహాత్మా గాంధీ కటౌట్ కోసం భూములు కబ్జా పెడతారంట, కష్టం చేసి కట్టుకున్న మా పిట్టగూడులను కూల్చుతారంట. ఆ కటౌట్ కింద రియల్ ఎస్టేటు కాంట్రాక్టరులుండ్రో మాయన్నల్లారా. ఆ కాంట్రాక్టరులు ముఖ్యమంత్రి గారి చుట్టాలే గదరా మాయన్నల్లారా. నన్ను గన్న నా కన్న తల్లిరా తెలంగాణ. దగా పడ్డది తెలంగాణ, నమ్మి మోసపోయింది తెలంగాణ. కేసీఆర్ నమ్మి మోసపోయింది, ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా నమ్మి మోసపోయింది అన్న మొత్తం.
ఈ 12 ఏళ్లలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లలో మనకు తెలంగాణ బాగుపడిన అంశాలు అయితే ఏం కనపట్లేదు. ఏం గనం తెలంగాణ బాగుపడ్డం అంటే బిల్డింగులు కట్టుడు చూడండి అన్న, ఈ మౌఖికమైనటువంటి అభివృద్ధి అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టి, పెద్ద ఆకాశహమ్యాలు కట్టి, పెద్ద ఫ్లైఓవర్ కట్టి, ఇది అభివృద్ధి. ఎవరికి ఉపయోగపడుతుంది ఆ ఫ్లైఓవర్, ఆ బిల్డింగ్? అభివృద్ధి అంటే ఈ అభివృద్ధిని మనం వ్యతిరేకించవచ్చు అంటారా? వ్యతిరేకించాలి. ఎందుకు? అరే నాకు ఉపయోగపడని అభివృద్ధి నాకు ఎందుకన్నా? నన్ను ధ్వంసం చేసే అభివృద్ధి నాకెందుకు? నన్ను ధ్వంసం చేసే నా కోసము నా పూర్వీకులు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారన్నా, అమరులు అయిపోయారన్నా. ఒక యాదయ్య కావచ్చు, ఒక శ్రీకాంతాచారి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ ప్రాంగణము లోపల జై తెలంగాణ అని చెప్పి నిలువెల్లగాలుతా అంటే జై తెలంగాణ అని ఎవరంటారు అన్న? అమ్మాయి అని మొత్తుకుంటాం, నోట్లకెళ్ళి మాట వస్తుందా అన్న? అట్లాంటి పరిస్థితుల లోపల అనేక మంది త్యాగాలు చేస్తే ఈరోజు ఎవరి కోసం త్యాగం చేసారో వాళ్లకు అభివృద్ధి జరిగినప్పుడు, వాళ్ళ బతుకులు మారినప్పుడు. తెలంగాణలో అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కట్టడం కాదు, రోడ్లు వేయడం కాదు, పెద్ద పెద్ద ఆకాశం లాంటి బిల్డింగ్లు కట్టడం కాదు, దీని ఒక ఫారెన్ లాగా సిటీ లాగా తయారు చేయడం కాదంట. మరి అభివృద్ధి అంటే ఏంటి? తెలంగాణ అభివృద్ధి అంటే నేను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నేను నా ఎదుటి వ్యక్తితోటి సమానంగా ఉండాలి. నా బ్రతుకు, నా యొక్క ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. నేను ఈ ఆర్థిక, సామాజిక, రాజకీయంగా నేను అందరితో పాటు సమానంగా ప్రతిఫలాన్ని నేను కూడా అనుభవించాలి. అది కోరుకున్నది తెలంగాణ. ఈ తెలంగాణలో పుట్టినటువంటి భూమి సంపద నాకు ఉపయోగపడాలి. నాకు ఇన్ ద సెన్స్ ప్రజలకు ఉపయోగపడాలి. అందులో ఆ ప్రజల లోపల ఎవరైతే సామాజికంగా వెనకబాటుతనానికి గురైనరో, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురైనరో వాళ్లకు ముందుగా న్యాయం జరగాలి. ఆ బిడ్డలే కదా చచ్చిపోయింది తెలంగాణ కోసం, ఆ బిడ్డలే కదా త్యాగాలు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే కదా తెలంగాణ కోసం త్యాగాలు చేసింది. ముందు ఆ వర్గాలకు న్యాయం జరగాలి కదా. ఉద్యోగాల లోపల వాళ్ళకు కదా ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉండాలి. ఆర్థిక రంగం లోపల, వ్యాపారాల లోపల తెలంగాణకు త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే కదా, వాళ్ళకి కదా ప్రధానమైనటువంటి సింహ భాగం ఉండాలి, ప్రధాన భాగస్వామ్యం ఉండాలి. ఈరోజు ఎవరికి ఉన్నదన్నా? ఈరోజు మార్వాడి ఇష్యూ వచ్చినప్పుడు మార్వాడికి సంబంధించి మాట్లాడితే మీరు దేశం లోపల ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారని చెప్పి మార్వాడి ఇష్యూ గురించి అన్నారు. అరే ఇప్పుడు అన్న, ఇది అందరికి తెలిసిన చరిత్రే కదా, అమరుల త్యాగాలు ఎందుకు జరిగినాయని. ఆ త్యాగాల యొక్క ప్రయోజనం, ఆ లక్ష్యం ఏంటిది? ఈ తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలి. స్థానిక ప్రజానీకానికి ఈ తెలంగాణ ఎకానమీ లోపల 80% వాటా ఉండాలి. మిగతా 20% మిగతా రాష్ట్రాల వాళ్ళకి, పేదలకి, వాళ్ళకి ఇద్దాం. 80% కాదు, 90% ఉన్నా తప్పలేదు. ఈ స్థానిక ప్రజలకు ఉండాలి. ఈరోజు ఆర్థిక రంగం లోపల సేవల రంగంతో మనం తెలంగాణ ఆర్థిక రంగాన్ని కొలుస్తాం కదా, అందులోపట 48% తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజల దగ్గర ఆస్తి మనం చూస్తే అండర్ 16% కంప్లీట్గా ఆక్రమించింది మార్వాడీస్. ఈ రాష్ట్రం లోపల 4-5 లక్షల మంది కూడా ఉండరు మార్వాడీస్. ఎకానమీలో కంప్లీట్ గా 16% వాళ్ళు ఆక్రమించారు అని చెప్పి వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటారు. మనం ఎట్లా టాలెంట్ ఏం టాలెంట్ అన్నది అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా వచ్చి బతకొచ్చు అనేది, ఇక్కడికి వెళ్ళి బతకొచ్చు అనేది ఒకటి ఉంది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి మార్వాడీలు బతుకుతున్నారు. సో వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, డెవలప్ అయింది. వాళ్ళు కూడా వ్యాపారాలు ఎలా చేయాలో వాళ్ళు తెలుసు కాబట్టి చేశారు, వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధించారు. సో దానికి మనకి ఏంటి, మన మీద ఏమన్నా వాళ్ళు దాడులు చేసినా అంటే మీరు అందులో ఒక ఇష్యూ లేపారు. వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ వ్యాపారాలు పెట్టడం వల్ల మనకి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది అనేది మొన్న ఒక ఇష్యూ లేపారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది మాట్లాడారు. ఎంతవరకు కాదు, అది కరెక్ట్ గానే కాదు. ఎందుకంటే ఎవరైనా రావచ్చు, ఎవరిని అద్దంటానమన్నా? ఆంధ్రలో అద్దంటామా, ఛత్తీస్గఢ్ వాళ్ళని అద్దంటానమా, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని అద్దంటానమా? ఎవరిని అద్దంటలేదు. అందరూ వచ్చి చేసుకోరి. పేదోడు వస్తే తప్పులేదన్న, కూలి పని కోసం వస్తే తప్పులేదు, బతుకు తెరువు కోసం వస్తే తప్పులేదు. నా బతుకును గుంజుకొని వాని బతుకు బాగు చేసుకునేటోని ఎందుకు రాణిస్తాం? మనం రానియద్దు కదా. మనం ఎందుకు చేసినాం తెలంగాణ ఉద్యమం? ఆంధ్రోలకు వ్యతిరేకంగా మన నీళ్లు మన నిధులు మన అన్ని దొబ్బి పేరు కాబట్టి కదా మనం చేసింది. ఇక్కడ కూడా వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. మీరు అంటున్నారు కదా అన్న, వాడు టాలెంట్ అంటే టాలెంట్ ఎవరికి లేదు. తెలంగాణలో పడ్డ టాలెంట్ లేదా? టాలెంట్ లేదే ఇవన్నీ జరిగినాయా? ఒక విషయం అన్న, ఈ తెలంగాణ లోపల వ్యాపారం వాళ్ళు చేస్తున్నారని చెప్పానంటే మీరు లోతులకి వెళ్ళి చూడండి. ఆశీర్వాద్ కంపెనీ యొక్క లోగో వాని దగ్గర ఉంటది, కానీ ఆ వానికి వచ్చే మాలు సెకండ్ గ్రేడ్ మాలు. ఆ సెకండ్ గ్రేడ్ మాలు
అదొక పెద్ద పద్మవ్యూహం అక్కడికి పోడు. ఓకే. వీళ్ళు అట్లా షెల్ కంపెనీస్, అట్లా ఫ్రాడ్ కంపెనీస్ పెట్టుకొని వాళ్ళు అట్లాంటి మాల్ని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, డూప్లికేట్ మాల్ని అమ్ముతున్నారు. వాడు దాన్ని నువ్వు ఆర్థికంగా మనం ఎట్లా నువ్వు ప్రతి తీసుకునే ప్రతి వస్తువుకు దానికి దీనికి దేనికైనా సరే ఏ వస్తువుకైనా జిఎస్టీ కడుతున్నాం మనం. జిఎస్టీ కడుతున్నాము, దాని దగ్గర నుంచి మనము ప్రతి దానికి కూడా ట్యాక్స్లు కడుతున్నాం, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్ని కూడా కడుతున్నాం, అన్ని కలిపి వసూలు చేస్తున్నాడు. ఎట్లా మనం ట్యాక్స్ కడుతున్నామని ప్రూఫ్ ఏంటిది? మనం చేసే ట్రాన్సాక్షన్. మన ట్రాన్సాక్షన్ పెడతాం అక్కడ, మనం ఏ వ్యాపారం చేసినా ట్రాన్సాక్షన్ అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం బ్యాంక్ ద్వారా చేస్తున్నాం. క్యాష్లెస్ పేమెంట్స్ జరిగినాయి, ఫ్రాడ్స్ కావద్దని కదా. మరి వాడు పెడతలేడు, అది వాడు క్యూఆర్ కోడ్ పెడతలేడు, వాడు డైరెక్ట్ క్యాష్ పేమెంట్ తీసుకుంటున్నాడు. క్యాష్ పేమెంట్ తీసుకున్నప్పుడు నువ్వు ట్యాక్స్ బరాబర్ కట్టావు అని చెప్పి ప్రూఫ్ ఏంటిది? నీ జిఎస్టీ నెంబర్ ఎట్లా దొరకాలి, టీడీఎస్ నెంబర్ ఎట్లా దొరకాలి, ఐడీలు ఎట్లా, నువ్వు కరెక్ట్ ప్రూఫ్ తీసుకురావడానికి చెప్పారంటే నెంబర్లు ఉండాలి కదా. వాడు ఫ్రాడ్ చేసినట్టే కదా. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నది, వాళ్ళకు వాళ్ళు సిండికేట్ గా ఫామ్ అయిపోయి బల్క్ గా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా కొమటోలు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగుపడాలి. శాలోలు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు బాగుపడాలి. అలా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దోపిడీదారు కాదు, దోపిడీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వ్యతిరేకిస్తాం. వాళ్ళతో మాకు పంచాయతీ ఇంకోటి, అది తర్వాత ముచ్చట. ముందు అవతల కూడా వచ్చిండు కదా శత్రువు, అసలు శత్రువు వేరే వచ్చిండు కాబట్టి వాని మీద యుద్ధం చేస్తాం ఖచ్చితంగా. సో స్థానిక ప్రజానీకానికి మార్వాడోడు లేకుంటే చేసిండు. ఈ ఎక్కడైతే ఐటీ హైదరాబాద్ లోపల భూమి అయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటామో, ఇదే ఐటీ లోపల లక్షల సంఖ్య లోపల ఉన్నటువంటి ఉద్యోగాల లోపల ఉద్యోగస్తులు ఎవరు? ఎందుకు సంక్రాంతి పండుగనో ఇంకొక పండుగనో వస్తే మన బార్డర్ దాటి ఒకసారి నల్లగొండ సూర్యాపేట రోడ్డు దిక్కు పోదామన్నా మనకు మొత్తానికి అసలు దొరకదు పోదామంటే. వేలాది వెహికల్స్ పోతా ఉంటాయి, లక్షల బండ్లు దాటినాయట. మనం 3 లక్షల కార్లు బార్డర్ దాటినాయట. 3 లక్షల కార్లు బార్డర్ దాటితే ఒక్కొక్క కార్లు ఎంతమంది పోవాలి, బస్సులు ఎంతమంది పోవాలి, లారీలలో ఎంతమంది పోవాలి, బండ్ల మీద ఎంతమంది పోవాలి, విమానంలో ఎంతమంది పోవాలి, అంటే ఎన్ని లక్షల మంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి బతుకుతున్నారు. అయ్యో మీ తెలంగాణలో స్కిల్ లేదు కాబట్టి మీకు అక్కడ ఉద్యోగం ఎట్లా వస్తాయని చెప్పి అంటారు. స్కిల్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏమంది, ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏమంది, అసలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పే కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. దాన్ని ఎందుకు పట్టించుకోమన్నారు? ఇది క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే తప్పు లేదు, బతుకు తెరువు చూసుకుంటే తప్పు లేదు. కాకపోతే నా బువ్వ గుంజుకొని నువ్వు తింటా అంటే మాత్రం చెప్పు తొడగొడతాం, అంతే కదా. మనం తెలంగాణ అంటే గడుసు మాట గద్దరు పాట. జయసూర్య, ఇప్పుడు ఆల్రెడీ మొన్న అంతకుముందు ఏదైతే దామగుండం సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయింది. సో దాన్ని బాగా మీరు తర్వాత రుచిత మీ ఇద్దరు బాగా చాలా అంటే మన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా మీ వాదన వినిపించారు. సో దాన్ని అంశం ఏమైంది అసలు? నిజానికి దామగుండం ఉద్యమాన్ని బాగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళింది నిజాం కాలేజ్ స్టూడెంట్స్, ఆ తర్వాత నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే ఉద్యమ సంస్థ, వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా లార్జర్ లెవెల్లో ప్రజల్లోపలికి తీసుకెళ్లారు. మేము అందులో భాగస్వామ్యమైనాం. ఆ రుచిత్ వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా వాళ్ళు చాలా గొప్ప వర్క్ చేశారు. నేను కాస్త మౌలిక ప్రచారము, పాటలు, ఈ రకంగా నేను పనిచేసిన ఉద్యమం. అయితే ఆ క్రమం లోపల మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి, రైట్, ఇది ఒక మంచి బంగారు కొండ లెక్క వీళ్ళకు దొరికింది, ఏం లేదు ఆ ప్రాజెక్టు తోటి లాభపడడానికి అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు కలిసిపోయినాయి. 3 పార్టీలు కలిసిపోయినాయి. అందులో అందరూ తిన్నారు, ఊకున్నారు. అక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, పేరు గుర్తుకొస్తలేదన్న, ఆయన కావచ్చు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు, అన్ని 2000 కోట్ల ప్రాజెక్ట్, అది 2500 కోట్ల కావచ్చు, అది అంత పెద్ద ప్రాజెక్టు. సో అక్కడ కమిషన్లు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆ పరిస్థితి అంతా చూసినాము. ప్రాజెక్ట్ కోసం పచ్చని అడవిని, ప్రాజెక్ట్ కాదు కమిషన్ల కోసం పచ్చని అడవిని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. రాడార్ స్టేషన్ని మేము వ్యతిరేకం కాదు, ఈ రోజుకి దేశభక్తి ఉంది, ఈ రోజు కాదు ఎప్పటికుంటుంది దేశభక్తి అని. దేశం అంటే దేశంలో ఉన్నటువంటి మనుషుల మీద ఉంటుంది ప్రేమ, అక్కడనే ఉంటుంది. సో ఆ రాడార్ ప్రాజెక్ట్ అనేది రామోజీ ఫిలిం సిటీలో పెట్టారు అని చెప్పి ఎప్పుడో చెప్పిన. రామోజీ ఫిలిం సిటీ అనేది రామోజీరావు ఏం గొప్పగా కష్టపడి పొలం దున్ని నాట్లేసో లేకపోతే మొద్దులు మోసో మూటలు మోసో కష్టపడి సంపాదించింది ఏం కాదు. ఒక అధికారాన్ని సామాజిక వర్గంకి ఉన్నటువంటి బలాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు ఎన్టీ రామారావు. రామోజీరావు గారు పచ్చళ్ళమ్మి లేదా అప్పడాలమ్మి
ఆ, మన ఇద్దరం కలిసి పచ్చల వ్యాపారం చేసి 1,000 రూపాయల భూమి కొందాం పోదాం అన్న బజార్లో. ఇప్పుడైనా ఎప్పుడైనా కొనొస్తా అన్న అట్లేకన్నా పచ్చల వ్యాపారం చేసి ఫైనాన్స్ వ్యాపారం చేసి 1,000 ఎకరాల 2,000 ఎకరాల భూమి డెవలప్మెంట్ కు తీసుకున్నాడు, కబ్జా పెట్టుకున్నాడు. అరే ప్రభుత్వ 2007 సంవత్సరం లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చిందన్న, ఇలా 200 ఎకరాల భూమి కబ్జా పెట్టిరు, ప్రభుత్వ భూమిని దోసుకున్నాడు అని చెప్పి. ఇందిరా మిల్లు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రకటిస్తే ఇల్లు కట్టుకుంటే అరే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి గోడ కట్టుకున్నాడు అన్న అంటే ఎవడు అడగలేదు దాన్ని. అంత దుర్మార్గంగా కబ్జా పెట్టిండు. అందులో కట్టుర్రి మంచి ఈకో సిస్టమ్ ఉండదు, మూసినది అల్లకెళ్ళే వారుతాంది ఓ పాయ, నదిని కూడా కబ్జా పెట్టిండు వాడు, అల్లకెళ్ళి పెట్టురు అని చెప్పి మేము అన్నది వాస్తవంగా చాలా సీరియస్ గా అన్నాం, చాలా సెటరికల్ గా వెళ్ళిపోయింది. ఈ రోజుకి అంటాను ప్రాజెక్ట్ చేంజ్ చేస్తే బాగుంటది. మొన్న కూడా యాక్సిడెంట్ అయింది అన్న, ప్రాజెక్ట్ కడుతున్నాం, బాధ్యత ఉండాలి. ఆడ వికారాబాద్ పోయే రూట్ ఎట్లుంటది అన్న, చాలా దుర్మార్గంగా కంజెస్టెడ్ ఉంటది. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి అన్న, అన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి. బస్సులకు అంతమంది చచ్చిపోయింది. ఎక్కడికి పోయే లారన్న అది, ఆ కంకర ఎక్కడికి పోతాందన్న, దామగుండంకి పోయే లారీ అది. దామగుండానికి పోయే లారీ ఆ రోజు అటు సైడ్ అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది, అది హెవీ లారీ అది. అటు పోతా అంటే ఆ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు రోడ్ బాగా చేసుకోవాలి కదా, ముందుగా ఎడల్పు రోడ్లు పెట్టుకోవాలి కదా, నీకు ఇంకా కాంక్రీట్ చాలా అవసరం పడుతుంది కదా అక్కడికి. నువ్వు ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్లాగో ఆపలేం కావచ్చు, చెప్పలేం, కడతారు. కడితే నువ్వు ముందుగా ట్రాన్స్పోర్టేషన్ కి నువ్వు సరైనటువంటి రోడ్ వేసుకోకపోతే సామాన్య జనులు కదా ఇబ్బంది పడేది, చచ్చిపోయేది. అట్లాంటి ఎన్నో జరుగుతాయి ఆ సందర్భం లోపల. సరే ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. భద్రత ముసుగుల బంగారు భూమిని పొగబెడుతున్నారు, చెరబడుతున్నారు. భవితను చంపే భద్రత వద్దు, నేవీ స్టేషను రానే వద్దు. భూమిని నమ్మే రైతుకు లేని భద్రత భావి తరాలకొద్దు. ఈ అడవి దొంగలను అడ్డుకునేందుకు మరలబడదాములేరా. పోరు కొత్తగాదన్న ముచ్చట మల్ల చెబుదాము రారా. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. ఈ పాట అప్పుడు రాసినామన్న. ఆ క్రమం లోపట ఆ దామగుండం ప్రాంతం లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ని, అక్కడ ఉన్నటువంటి డైవర్సిటీని చూస్తా అంటే, ఆ వాటర్ స్ప్రింగ్స్ని, ఆ పచ్చదనాన్ని, అదంతా కూడా ఆస్వాదిస్తా అంటే చాలా గొప్పగా అనిపించింది. ఆ పచ్చదనం అక్కడ నుంచి మాకు రాబుద్ది కాలే. అంత మంచిగా మేము ఒక 1 నెల రోజుల పాటు ఆ అడవి లోపల మేము ప్రయాణం చేసినాం. అంత మంచి పరిస్థితి అక్కడ ఉంటే, అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా, అంత పచ్చని నేల మొత్తం కూడా వెరీ సాలిడ్ రాక్ ల్యాండ్ అది. మొత్తం కూడా సర్వనాశనం అయిపోయి ఎర్రబారిపోయినటువంటి, చర్మం ఒలిస్తే ఎట్లా ఎర్రగా అయిపోతుందో పచ్చదనాన్ని ఒలిచినప్పుడు ఆ ఎరుపు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఎర్రగా అయిపోయింది, అడవి అనేది కనబడకుండా అయిపోయింది. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి దామగుండం లోపల ఉన్నది. అప్పుడు ఆ పచ్చదనం ఉన్నప్పుడు దాన్ని చూసుకుంటా ఒక పాట పుట్టింది. వద్దురా నరకొద్దురా చెట్టును నరకొద్దురా, వద్దురా నరకొద్దురా చెట్టును నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా. కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా, కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా. నిన్ను కట్టెలల్లాలుముకోని తోడు వచ్చే కొమ్మరా, వద్దురా నరకొద్దురా అడవిని నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా. జీవమిచ్చిన పుడమి తల్లికి పచ్చని చీరే అడవిరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా. ఆ అడవినే నువ్వు నరికి వేస్తే,
ఆడవినే నువ్వు నరికి వేస్తే అత్యాచారము సోదరా, అమ్మకు అత్యాచారము సోదరా, వద్దురా నరకొద్దురా, అడవిని నరకొద్దురా, వద్దురా నరకొద్దురా, అమ్మను నరకొద్దురా, కొమ్మరా అదిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా, కొమ్మరా అదిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా. అరక దున్ని పొలము సాగు చేస్తే పంట సేల మీద పురుగు పూసేరా, సేల మీద పురుగు పూసేరా, ఆ పురుగుల తినుకుంట ఎగిరేటి పిట్టల ఆవాసమే చెట్టు తల్లిరా, ఆవాసమే చెట్టు తల్లిరా, ఆ తల్లినే నువ్వు నరికి వేస్తే రైతు నోట్లే మన్నుగాద సోదరా, అన్నదాత ఉసురు మనకు వద్దురా, వద్దురా నరకొద్దురా, అడవిని నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా. ఈ పాట రాయడం జరిగింది అన్నప్పుడు. ఓకే, ఏదేమైనా మనం ఎన్ని పోరాటాలు చేసినా ఆపడానికి అయితే మన వల్ల కాలేకపోయింది. సరే, ఏదో కొంచెం ప్రయత్నం చేసాం, ప్రభుత్వంలో కొంచెం కనువిప్పు కలుగుతుందని కనిపెట్టాలి. అంటే దేనాపగలిగినామన్నా దోపిడీ రెసిస్టెన్స్ డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటది. ఆపగలిగే ప్రయత్నం చేయాలి. ఎంతవరకు ఆపగలుగుతామో అది ఎంత ప్రజలు కోరుకోవాలి. ఫస్ట్ నాకు నొప్పి అయితే అందని ప్రజలు అన్నప్పుడు దానికి ఉపశమనం ఇవ్వడానికి ఒక పెయిన్ కిల్లర్ లాగా, ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా మనం ఉపయోగపడతాం తప్పించి ప్రజలకు దాని గురించి అవగాహన లేనప్పుడు మనం ఎంత అవగాహన కల్పించినా అవును నిజంగానే ప్రజల్లో చైతన్యం రావాలి. నిజమే, ప్రజలందరూ ఇక్కడ ముక్త కంఠంతో మాకు వద్దు రాడర్ వ్యవస్థ అంటే ఏమో ఎట్లుండదు, ఉద్యమాలు జరుగు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలాగా అక్కడ జరుగుంటే అదే కోరుకున్నాం మేము అందరం. స్థానిక ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం అయితే ఆ ఉద్యమానికి మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం. కాకపోతే ప్రజల లోపటి నుంచి అంటే వ్యవస్థని నాశనం చేసిరన్నా, కొంటున్నారు, డబ్బులు పెట్టుకుంటున్నారు, ఓట్లు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. పేదరికం బలహీనత అయిపోతుందన్న అన్ని విషయాల్లో. రైట్, ఇక ఈ మధ్య చూసాం కగార్. నిజంగా ఈ కగార్తో ఎన్ని ప్రాణాలు పోయినాయో, అసలు మావోయిస్ట్ అనేవాడిని లేకుండా చేసేసారు. సో రేపొద్దున ఎవరైనా సరిగా మనకంటూ ఒక అండ ఉంది, మావోయిస్టులు మన తరపున వాళ్ళు పోరాటం చేస్తున్నారు, అడవిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారు అనడానికి లేకుండా పోయింది. సో అటువంటి వ్యవస్థ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఏంటి దీని మీద ఏం చెప్పాలంటే ప్రజలు మంచిగా అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఏం కావన్నో రాజ్యాంగం కూడా ఏం చెప్పిందో వాటిని అమలు చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మావోయిస్టులను, నక్సలైట్లను ప్రభుత్వాలు ఎంత దారుణంగా అణిచివేసినాయి, ఎన్ని చిత్రహింసలు పెట్టినాయి అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఈ ప్రభుత్వాలంతా కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఇవి అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి. సరే, మావోయిస్టుల యొక్క పోరాట పంధ అనేది ఆయుధం పట్టిర్రు అని చెప్పని అంటున్నారు. ఆయుధము అత్యవసర పరిస్థితి, ఒక అత్యవసర పరిస్థితి. నక్సలైట్ ఉద్యమము, ఈ భారతదేశంలో పుట్టినటువంటి నక్సలైట్ ఉద్యమము ఎంబటే ఆయుధం పట్టుకొని మొదలు కాలేదా, పుస్తకం పట్టుకొని మొదలైంది, చైతన్యంతో మొదలైంది. మీ భూమి మీరు కాపాడుకోవాలి, మీ సమస్యలు మీరు తీర్చుకోవాలి, పరిష్కరించుకోవాలంటే మీరే ఉద్యమం చేయాలి, ఉద్యమానికి మేము అండగా ఉంటామని చెప్పి కొంతమంది మేధావులు, చదువుకున్న వాళ్ళు అప్పుడంతా కూడా ఒక అలయన్స్గా ఏర్పడి అక్కడి నుంచి ఈ మావోయిస్ట్ పార్టీ అనేది ప్రారంభమై సిపిఐ ఆ రోజు లోపల అది ప్రారంభమైనప్పుడు ఆ తర్వాత అనేక పరిణామ క్రమాలలో అది విడిపోయింది, చిలువలు పలవలు అయిపోయింది, అనేక రకాలుగా అది అంటే డివిజన్స్ అవ్వకుండా వచ్చినాయి. ఓకే, అది పరిణామ క్రమం లోపల వచ్చినటువంటి సందర్భానుసారంగా వచ్చినటువంటి మార్పులు అనుకుందాం. కాకపోతే ప్రారంభమైందన్న ఆలోచన ఏమిటి, ఎందుకు ప్రారంభమైంది? నక్సల్బరీ అనే గ్రామం లోపల ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమం. ఈరోజు ప్రజలకు ఏం కావాలి? భూమి కావాలి. నక్సలైట్లు, మావోయిస్టులు ప్రధానంగా చెప్పేటటువంటిది ఏంటిది? దేశంలో ఉన్నటువంటి పేదవర్గ ప్రజలందరికీ కూడా సమానంగా ఈ సంపద, ఈ భూమి పంచాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, అసమానతల్ని నిర్మూలించాలి అనేదే కదా, కుల వివక్షతను నిర్మూలించాలి. అంటే ఆ ఆలోచనలతోటి ప్రారంభమయ్యి ఎప్పుడైతే అది భౌతిక శక్తి అనేది నిర్వీర్యం అవ్వకుండా వచ్చిందో, వాళ్ళ బలగం అనేది నిర్వీర్యం అవ్వకుండా వచ్చిందో, ప్రభుత్వాలు చాలా సమర్థవంతంగా గొప్ప ఆపరేటివ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను చాలా దారుణంగా నిర్మూలించారో,
అది అందులో వాళ్ళు సక్సెస్ అయిపోయారు. ఒకప్పుడు వాస్తవంగా అనేక మంది ఐపీఎస్లు చెప్పారు, ఈవెన్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా, ఎన్టీ రామారావు అయితే నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పని అన్నాడు. రేవంత్ రెడ్డి మావోయిస్టు సమస్యను మేము సామాజిక సమస్య మాత్రమే చూస్తామని చెప్పని అన్నాడు. నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని చెప్పి కేసీఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అన్నలు ఉన్నప్పుడు ఎంతో కొంత భయం ఉండేది రాజకీయ నాయకులకు అని చెప్పి కొంతమంది ఐపీఎస్లు కూడా చెప్పారు. అంతేకాకుండా మన తెలంగాణ ప్రాంతము ప్రపంచ చరిత్రలో పట్టిన చాలా వైవిధ్య భరితమైనటువంటి సంఘటనలు ఉన్న ప్రాంతం అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక నక్సలైట్గా ఉన్నటువంటి గద్దరన్న శవము, ఆయన పార్థివ దేహం నడుస్తా అంటే దాని ముంగట కవాతు చేసుకుంటా పోలీసులు గౌరవంగా, ఆ తర్వాత ఆయనను ఖననం చేస్తుంటే గౌరవ వందనం సమర్పించడం, గాల్లోకి కాల్పులు జరపడం అనేది ఏ వ్యవస్థకు ఘర్షణ జరిగిందో ఆ పోరాటాన్ని అంతా కూడా ఈరోజు మనం ఒక గొప్ప పోరాటంగా అనుకొని ప్రభుత్వం చాలా లాంఛనంగా ఆ రోజు గద్దరన్నకు నివాళి అర్పించింది. అంటే ఏ పోలీసు వ్యవస్థ తోటి ఆయన కొట్లాట చేసిందో అదే పోలీసు వ్యవస్థ తోటి దండం పెట్టించుకున్నాడు గద్దరన్న. అంటే ఇది ఇక్కడ బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ జరుగుతుంది అంటే వైవిధ్యంగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఫలితాలు ఏమైనాయి, ఆ ఫలితాలని ప్రజలు ఎంతవరకు ఆస్వాదించగలుగుతున్నారు, పొందగలుగుతున్నారు, త్యాగాల యొక్క ఫలితం ఏమైంది, అది 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలకు సంబంధించిన విషయం లోపల మనం చూస్తున్నామన్నా ఎంత ఈ రోజుకి నిరుద్యోగ సమస్య తాండవం చేసుడిందని. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు లక్షల బండ్లు బార్డర్ దాటిపోతానే ఆవేదన ఎందుకంటే, అరే స్థానిక ప్రజలకు ఇక్కడ ఉన్న ఉద్యోగాలు వాటి కోసమే కదా పాయింట్. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల లోపల అరే అన్నిట్ల లోపల ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలి కదా. అసలు విద్యా వ్యవస్థ లోపల అన్న యూనివర్సిటీ లోపల ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ఏందన్న ఉద్యమాలకు పురిటి గడ్డ. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈరోజు ఫ్యాకల్టీ లేదు అని చెప్పి స్వయంగా ప్రిన్సిపలే చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టు. కొన్ని ఏజెన్సీ రిమోట్ ఏరియాలకు పోతే ఒకటే మాస్టర్ ఉంటాడు, ఒకటే మేడం టీచర్ ఉంటుంది, ఆమెనే అన్ని క్లాసుల వాళ్ళకి అన్ని సబ్జెక్టులు బోధించాలి. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత అవసరం ఉన్నది ప్రభుత్వ మెయిన్గా ఈ విద్యా వ్యవస్థ లోపల భర్తీ చేయాల్సినటువంటి ఖాళీలు అనేకం ఉన్నాయి. అట్లా ప్రతి రంగం లోపల ఉన్నాయి. కానీ ఈ ఖజానా లేదనో లేకపోతే వీళ్ళు దోపిడీ చేయాలను ఈ రకంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా వాటిని వాడుకుంటా రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దోపిడీ చేస్తున్నాయి తప్పించి ఇది ఒక బంగారు అక్షయ పాత్ర లెక్క వాళ్ళకు దొరికింది, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు తప్పించి నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకుంటలేరు. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ధర్నా చేసిరు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఎంత దుర్మార్గంగా ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీల దగ్గర కమిషన్లు తీసుకుంటా జాప్యం చేస్తున్నారు. వాళ్ళ జీతాలు ఇత్తలేరు. 11 నెలల జీతం రావన్నట్టు ఎట్లా బతుకుతారన్న వాళ్ళు. ఒక్కొక్కరు ఉరువెట్టుకొని వచ్చే పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఏమంటారు, రెగ్యులరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. మరి వెట్టి చాకరీ చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా. పనికి సమాన వేతనం ఇవ్వకపోవడము, కనీస వేతనం ఇవ్వకపోవడము, టైంకి ఇవ్వకపోవడం కూడా రాజ్యాంగ నేరంగా పరిగణించింది కదా రాజ్యాంగం. మరి మిమ్మల్ని ఏం చేయాలి, మీ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? కోర్టు ఏమెళ్ళది, రూపాయి వెళ్తలేదు, దొంగ లెక్క చూస్తారంటూ 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇస్తాడట, 25,000 కోట్లు పెట్టి పూసి ప్రాజెక్ట్ కడతాడట, 5,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్టు తీసుకొస్తాడట. ప్రభుత్వ మన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయడానికి ఆయన దగ్గర పైసలు లేవు, కోర్టు వెళ్ళాయి. 2,500 ఎవరు తులం బంగారం ఉండదు అన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ హామీ ప్రజలు అడిగినటువంటి హామీ కాదు. అరే ప్రజలకు అవసరం ఉన్నదిగా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ప్రజలు ఏంటంటే అమాయకులు ఎందుకైందంటే అన్ఎడ్యుకేషన్ వల్ల. విద్యా వ్యవస్థ ఎందుకు బాగుపరచాలంటే కిందికి ప్రశ్నిస్తున్నాను. ఆ రకంగా ఉన్నదన్న పరిస్థితి. ఈ మావోయిజాన్ని అంతం చేస్తాము మేము, ఈ డేట్ పెట్టుకున్నారు. ఆ ఎట్లా డేట్ పెట్టుకొని ఉగ్రవాదాన్ని అంతం చేస్తా అని చెప్పి చెప్పలేదు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. స్వయంగా ప్రధానమంత్రి నివాసం ఉంటున్నటువంటి ఢిల్లీలో ఎర్రకోటకు అత్యంత సమీపంలో ఒక దుర్మార్గంగా 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయేంత పెద్ద బ్లాస్ట్ జరిగితే ఇది ఉగ్రవాదం వల్ల కదా జరిగింది. మరి ఆ ఉగ్రవాదాన్ని అంతం చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ టార్గెట్ పెట్టుకోలేదు, అమిత్ షా టార్గెట్ పెట్టుకోలేదు. కానీ ఈరోజు అంతర్గతంగా ప్రశ్నించే వాళ్ళను, అంతర్గతంగా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులను అంతం చేసే టార్గెట్ పెట్టుకున్నారు. నువ్వు పేదరికాన్ని నిర్మూలిస్తా టార్గెట్ పెట్టుకోలే, అసమానతల్ని రూపుమాపుతా టార్గెట్ పెట్టుకోలే. ఇక్కడ ఉన్నటువంటి
ఆకలిని రూపుమాపుతా అని చెప్పి టార్గెట్ పెట్టుకోలేదు, నిరుద్యోగాన్ని రూపుమాపుతా అని చెప్పి టార్గెట్లు పెట్టుకోలేదు. ప్రజలకు అవసరమైనటువంటి విషయాల మీద ఏ ప్రభుత్వము టార్గెట్ పెట్టుకోలేదు. కానీ ఎవడైనా ప్రశ్నిస్తాడు అని చెప్పంటే వాడు అర్బన్ నక్సలైట్ అవుతాడు, ఎవడన్నా ఆయుధం పట్టుకుంటే వాడు నక్సలైట్ అయిపోతాడు. మరి ఆయుధాలు మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మిమ్మల్ని ఏమనాలి? ఆయుధాలు సినిమా స్టార్ల దగ్గర ఉన్నాయి, వాళ్ళని ఏమనాలి? భూస్వాముల దగ్గర, సినిమా స్టార్ల దగ్గర ఆయుధాలు ఎందుకు? వాళ్ళందరూ నక్సలైట్లే, వాళ్ళని కూడా వేసి ఎన్ఎస్ఏ పెట్టు వాని మీద. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఆయుధాలు? ఈక్వాలిటీ బిఫోర్ లా. నాకు రక్షణ కావాలి, నా ప్రజలందరికీ రక్షణ కావాలి, దళితులకు రక్షణ కావాలి, వాళ్ళ మీద ఇంకా దాడులు జరుగుతాయి. దళిత బహుజనులందరికీ రక్షణ కావాలి. కులం పేరు మీద వివక్ష అనుభవించుకోవడం. మొన్న కూడా నాగర్ కర్నూలు ఇష్యూ చూసినాం, కళ్ళతో తంతే ఎగిరిపడితే చచ్చిపోయింది పాపకు. అంత దుర్మార్గమైన పరిస్థితి. అట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మాకు రక్షణ కావాలి, మాకు కూడా ఆయుధాలు లేరు. ఒక భూస్వామి దగ్గర, ఒక సినిమా స్టార్ దగ్గర ఆయుధం ఉండడం తప్పు కాకపోతే మా దగ్గర కూడా ఆయుధాలు ఉంటే తప్పలేదు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర కూడా ఉండాలి కదా. మాకు కావాలి, మాకు రక్షణ, మాకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి. ఈ క్రమంలోనే ఏర్పడ్డదన్న నక్సలిజం. ఎప్పుడైతే ప్రభుత్వం తన యొక్క రక్షణ వ్యవస్థను ఉపయోగించి తిరుగుబాటుదారుల్ని అణిచివేయాలని ప్రయత్నం చేసిందో ఆ క్రమం లోపలనే నక్సలిజం పుట్టింది. ఆ నక్సలిజానికి ఆయుధం యొక్క అవసరం ఏర్పడింది. అప్పటి వరకు పుస్తకం ద్వారా, తర్వాత చైతన్యపరచడం, పాటలు, ఒక చట్టబద్ధమైనటువంటి ఉద్యమమే జరిగింది. కాకపోతే పరిణామ క్రమం లోపల అత్యవసర పరిస్థితి ఏర్పడి ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది. ఆయుధం పట్టుకునేలా చేసింది కూడా ప్రభుత్వమే. ఒక మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు భరించలేక మనం కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఉంటది కదా, సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మనం కూడా చేతిలో ఏది ఉంటుంది అందుకుంటాం. అక్కడ వాళ్ళు రాళ్ళు అందుకున్నారు, రప్పలు అందుకున్నారు, ఇంకేదో అందుకున్నారు. తర్వాత అది ఎవల్యూషన్ లోపల గన్నుగా మారింది. ఈరోజు బాంబులైన గన్ ఉన్నాయి. సో అది తప్ప అనుకుందాం, అది ఓకే. కాకపోతే వాళ్ళు పోరాటం చేసింది ఎవరి కోసం, దాని లోపల ఉన్న అర్థాన్ని, వాళ్ళకి అవసరం, ఆయుధం అవసరం వచ్చింది, దాన్ని సపోర్ట్ ఇప్పుడు అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగానే పోరాటం చేయాలి. రాజకీయాల లోపల వాళ్ళను ఆహ్వానిస్తున్నాము, అడవిని వీడని చెప్పని అంటున్నాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, రాజ్యం చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎంత గొప్పగా నీ వ్యూహాన్ని పద్ధతిని ప్రవేశపెట్టినా కాదు, అదేదో నీ యొక్క రాజకీయ పంద అనేది ఈ రకంగా చేంజ్ చేసి నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల పోరాటం చేయమని చెప్పి మేము కూడా పిలుపునివ్వడు. వాళ్ళకి చెప్పేటంత టోలం కాదు, కాకపోతే ఆహ్వానించడం, ఆకాంక్ష, మంచి ఆలోచనలు, నిజాయితీ గల ఆలోచనలు, అదేదో ప్రజాక్షేత్రం, ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో ఉంటే గొప్పగా ఉంటుంది కదా అన్న ఒక చిన్న ఆశ, ఆకాంక్షతోటే తప్పించి వాళ్ళకు మేము ఏదో చెప్పే అంత గొప్ప వ్యక్తులమన్న ఉద్దేశంతో. సో ఏమైనా పాట ఉందా మావోయిస్టులు? డెఫినెట్గా. అంటే నక్సలైట్ పోరాట చరిత్రలు చదివినప్పుడు, ముఖ్యంగా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంతం లోపల మానాల ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నప్పుడు అమరుల గురించి ఒక పాట రాయాలని చెప్పని అనుకున్నా. సో అది ఖచ్చితంగా అన్ని నక్సలైట్ పోరాటాలని అడ్రస్ చేయాలి. ఇటు ఇంద్రవెల్లి కావచ్చు, తెలంగాణ లోపల జరిగినటువంటి అన్ని పోరాటాలని, తిరుగుబాటు పోరాటాలని అడ్రస్ చేయాల్సినట్టు ఉండాలి, అంటే అమరుల గీతంగా అని చెప్పని అనుకున్నాం. ఆ సందర్భం లోపల అడవి మల్లే పువ్వులైతరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, భుజమున బందూకు నెట్టి బుల్లెటు దండాలు గట్టి చారుబాబు తోవలో సాగిపోయే వీరులు, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో, దారి తెలియని నవతరం మీ తోవ నడవాలంటిరో, చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. ఆ నగ్జలు బరి నావనెక్కి శ్రీకాకుళము చేరినారా, జగిత్యాల జైత్రయాత్రై జంగు సైరాను దినారా, ఇంద్రవెల్లి కొండలల్లా గండ్రగొడ్డాలైనారా, ఇంద్రవెల్లి కొండలల్లా గండ్రగొడ్డాలైనారా, నల్లగొండ కరివినగరం గుండెలల్లా ఒదిగినారా, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా,
ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా ఆ పాట రాయడం జరిగింది. ఓకే. సో ఇప్పటికి ఎన్ని పాటలు రాసి ఉంటారు మీరు? అంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి 20-30 పాటలు దాకా ఉంటాయి. ఓకే. కొన్ని రికార్డ్ చేసినా కొన్ని చేయలేదు, అక్కడక్కడ పాడుతూ ఉంటాం. ఓకే. మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను, నా నెత్తురంత ఒలకబోసిన రేపటి విప్లవాల పంటలకు ఎరువునైతను, మట్టిలోన నన్ను గప్పిన ఎర్రని మల్లెనై మొలకెత్తెదను, అమరుల త్యాగాల రాగమై గాలిలో పయనించెదను, కూలి రైతు కన్నీటినై ఏరునై ప్రవహించెదను, అగ్గిలోన నన్ను గాల్చిన ఆ అగ్గిలోన నన్ను గాల్చిన లోకపు అజ్ఞానపు చీకటులను దహించెదను, మట్టిలోన నన్ను గప్పిన ఎర్రని మల్లెనై మొలకెత్తెదను. ఈ పాట రాసినాను. ఓకే. సో నిజంగా ఒక పాట చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సో మరి ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేక బావుట ఎగరేస్తున్నారు. సో మరి ఎటువంటి మరి అంటే అరెస్టులు అంటే ఎందుకు భయం ఏమి లేదా మీకు? ఎందుకంటే ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళకి ఏం జరుగుతుందో మనం చూసాం. జర్నలిస్టులు అరెస్ట్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళని కేసులు పెట్టి లోపలికి తోస్తున్నారు. సో ఏంటి మరి మీ పరిస్థితి, ఎట్లా అనుకుంటున్నారు మరి? అరెస్టు కేసులు ఎదుర్కోవడం అంటే అరే ఇది మార్గం కాదన్న, హక్కు. రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కును పట్టుకొని కూడా నేను నిన్ను అడగద్దు అంటే ఎట్లా? నువ్వు ప్రభుత్వం ఏం చేయాలి? ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ప్రతిదీ ఆరోపణ కింద, ప్రతిదీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మేము పత్తిత్తులము అని చెప్పి మాట్లాడుకున్నాడు, ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు. లేకపోతే నిర్బంధం ప్రయోగించడము, ఇట్లా మిగతా అన్ని నియంత్రణ చేసినట్టే వీలు చేయడం అనేది కరెక్ట్ కాదు. కేసులు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పారంటే పెడితే పెట్టుకోండి అని తెగాయించి వచ్చినాం మేమంతా. మేము ఇప్పుడు మాట్లాడేటోళ్ళం అందరం తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే మేము అందరం కూడా నువ్వు కేసులే పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, మేము కాకపోతే ఇంకోళ్ళు వస్తారన్న. ఇదేం ఇక్కడ ఇది అసలే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఇది పూవనము. ఇక్కడ అనేక పూలు వాడిపోవడం తెలియనటువంటి పూవనం ఇది. ఒకవేళ వాడిపోయినా గడ్డి పరక కూడా గడ్డపార అవుతుంది తెలంగాణలో. మనం ఇంతకు ముందే అనుకున్నాం కదన్న. డెఫినెట్ గా నేను కాకపోతే ఇవాళ నేను అట్లా చిట్ల మెరుపు తీగలే వెళ్ళిపోతా కావచ్చు, నా మీద కేసే పెడతారు కావచ్చు, గట్టిగా మాట్లాడేందుకు నిర్బంధం పెడతారు కావచ్చు, ఇంకేదైనా చేస్తారు కావచ్చు, మాయమే అయితం కావచ్చు. అది నెక్స్ట్ ఇంకొకరు వస్తారు. ఇప్పుడు బండి యాదగిరి పోయిండు, తర్వాత సుద్దల హనుమంతు పోయిండు, గద్దరన్న వచ్చిండు, గద్దరన్న పోయిండు, గద్దరన్న తర్వాత అనేక మంది గాయకులు వచ్చిరు, వాళ్ళ ఎరా ముగిసిపోయింది. ఆ తర్వాత మాలాంటి కొత్త తరం పుట్టింది, మాది ముగిసిపోతుంది, దాని తర్వాత ఇంకో కొత్త తరం పుడుతుంది. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది, చైతన్యం వస్తుంది. మీకున్నటువంటి అనుబంధం ఏమైనా ఉందా? వ్యక్తిగతంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే గద్దరన్న పాటలు వినుకుంటా పెరిగిన నేను చిన్నప్పుడు. ఆయన్ని మిమ్మల్ని ఏ పాట బాగా కదిలించిన చిన్నప్పుడు రిపీటెడ్ గా విన్నది ఏంటంటే, ఆయన మీద కాల్పులు జరిగిన తర్వాత, కాల్పులు జరగడానికంటే ముందు అంటే పాట ఎంత గొప్పదంటే పాట చైతన్యం చేయగలుగుతుంది కాబట్టి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఖమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి కొమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, కుసుమ పూలను రమ్ము పసుపు పూసుకుందమ్మో, నిండు ముత్తైదా తెలంగాణము ముండమోసినట్టున్నాదమ్మా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఈ పాట విన్నప్పుడు ఎంత ఉత్తేజమైపోతాం ఉన్న తెలంగాణ ప్రజానికి అందరూ. ఈనాటికి ఆ పాట వింటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేటటువంటి అంత పాట. అది చైతన్యం చేస్తున్నాను. అప్పుడే రాజ్యం గమనించి గద్దరన్న మీద తూటా
తూటా పేల్చినాక ఆయన మంచిగా అయిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార జజ్జన్ కజన్ అని జనం పాట పాడుతాను జనం పాట పాడుతాను రేల రే రే అని రేలా పాట పాడుతాను పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. ఈ పాటలు రిపీటెడ్గా విన్నాం. విని 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 గద్దరన్న పాటలు అన్ని అదిగదిగో అదిగో చూడు అమరీ కోడు వస్తుండు బాంబూల సంచులతోనూ అమరీ కోడు వస్తుండు తల్లి భారతి ఎదల మీద పాదాలు మోపిండు చూడు అదిగదిగో అదిగో చూడు అమరీ కోడు వస్తుండు. ఆ తర్వాత గమ్మత్తుగా నవ్వేది కూడా గద్దరన్న పాటలు. కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టిందిరో నా పెండ్లం పోరలకు కలరు టీవీ చూసుకుంటా కోస్తుంది కూరగాయ కోతిమీరు కళ్యా మాకు ఎప్పుడెట్లా నేరుస్తుంది కిరికెట్టు షాటు చూసి కిల 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 నవ్వుతుంది ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి. ఆ పాట. ఆ తర్వాత ఆ పరిణామ క్రమం గద్దరన్నది అటు నుంచి ఇటు జరిగింది. ఎర్ర ఆలోచన నుంచి తర్వాత ప్రజాస్వామ్యమైనటువంటి చట్టబద్ధమైనటువంటి దీంట్లోకి వచ్చిండు. ఆయన వచ్చిన క్రమంలో అంతకంటే ఎప్పుడైతే శాంతి చర్చలు జరిగిన సందర్భంలో శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికి తీరి ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోం మంత్రి గారు మీరు శాంతి పావురం కుతిక విసికి తీరి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ పాట ఇవన్నీ విన్నాం. అంటే ఒక్కొక్క సందర్భానికి అనుగుణంగా ఆయన మామూలుగా కాదు కదా అసలు ప్రతి దాంట్లోపట అంటే కవికి కాదే ఏది పోలికకు కాదేది సాధ్యం అన్నట్టు కవికి హద్దు లేదన్నట్టు ప్రతి ఆయన చీపురు కట్ట మీద పాట రాసిండు చెత్త కొండి మీద పాట రాసిండు అన్నిటి మీద పాట రాసిండు. ఆ గొప్పతనాన్ని ఆ వైవిధ్యతను గమనించండి. ఎట్లా రాసుకుంటున్నాడు గద్దరన్న అని చెప్పి తర్వాత నాకు కాస్త మెచ్యూరిటీ వచ్చి ఆలోచనలు పడ్డ తర్వాత నేను ఇవ పాటలన్నీ అనుకుంటా చిన్నప్పటి నుంచి అనుకుంటా వచ్చిన పాటలే కదా ఇవన్నీ. ఆ తర్వాత ఆలోచించుకొని అప్పుడు అట్లా జనానికి రీచ్ అయ్యే విధంగా మనం పాటలు రాయాలని చెప్పని అనుకున్నాం. ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి గద్దరన్న తోటి వ్యక్తిగత సంబంధం లేదు కానీ గద్దరన్న నేను కలిసి ప్రయాణం చేసినాం అనుకుంటున్నాను పాటలతో. పాట గద్దర అంటే పాట ఇప్పుడే అనుకున్నాం తెలంగాణ అంటే గడుసు మాట గద్దరన్న పాట. గద్దరన్న పాట లేని తెలంగాణ తర్వాత మలిదశ తరం ఊహించదు. అట్లా ఈ క్రమంలో గద్దరన్న చనిపోయినప్పుడు ఆయన కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన చాలాసేపు కూర్చోబెట్టారు. వాళ్ళ మిస్సెస్ చాలా బాధపడ్డారు. చాలా నేను ఇంటర్వ్యూ చేశాను. భువన విలిపించారు. అంటే అంత పెద్ద గాయకుడికి కనీసం గౌరవం లేకుండా 10 లక్షల మంది ఒక్క గద్దర్ వస్తాడని తెలిస్తే 10 లక్షల మంది వరంగల్ సభ విజువల్స్ ఇప్పటికి మనం చూస్తే అట్లాంటి వ్యక్తిని బిచ్చపోడు అని చెప్పి మాట్లాడండి కేసీఆర్. అంత అహంకారం, అంత కులోన్మాది, అంత అవమానించిండు. ఈనాటికే గద్దర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కూడా అవమానిస్తున్నాడు. గద్దర్ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లోపల చేసేటటువంటి జాప్యము చాలా దుర్మార్గంగా ఉన్నది. వాటన్నింటిని కూడా తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నది. గద్దర్ ఏమన్నా అంటే మాట్లాడితే గద్దర్ పాట పాడితే నక్సలైట్లకు వేరే అందరూ అని చెప్పానంటే అరే నక్సలైట్లకు పాటలు పాడితే పోలే, నువ్వు నక్సలైట్లకు వేయరు గద్దర్ పాట పాడితే అని చూస్తున్నావు తప్పించి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయం అంతకంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నదో దాని గురించి కదా గద్దర్ పాట పాడేది మాట్లాడేది అని చెప్పి ఎందుకు అనుకోరు. సో పోట్రేషన్ ఆ విధంగా ని చంపేయడానికి అప్పుడు ఎంత దారుణమైనటువంటి దోపిడీలన్నా. ఊరుకు పల్లె పల్లె పోలీస్ స్టేషన్ ఉంటుంది కానీ స్కూల్ ఉండదు, హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అయితే. ఒక ఇంటర్వ్యూలా అప్పుడు పనిచేసినటువంటి హెచ్జే ద్వారా డీజీపీ ఇంటెలిజెన్స్ లోనేనట అయినప్పుడు ఎన్టీ రామారావు దగ్గరికి పోయి ఒక 1000 పోలీస్ స్టేషన్లు కావాలి నాకు అని చెప్పానంటే 1000 ఇట్లా పడేసిండట. నువ్వు 1000 స్కూల్స్ 1000
హాస్పిటల్స్ పడేసిన చేసేసారా? చేసి ఉంటే ఇప్పుడు నీ ప్రాణాలు ఎందుకు పోతాయి? ఇంత వైద్యంలో కానీ విద్యలో కానీ ఎందుకు ఇంత వెనకబడి ఉంటాం? మీరు పోలీస్ వ్యవస్థను కూడా కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పోలీస్ నోటిఫికేషన్లే ఇస్తారు. ఇప్పుడు మీరు గమనించి పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తారు, పోలీసులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎన్ని వెహికల్స్ కొన్నారు లాస్ట్ టైం వాళ్ళు? అన్ని ఇన్నోవా కార్లు వాళ్ళకు సకల సౌకర్యాలు కూడా. ఎందుకంటే ఈ పోలీసులు వాళ్ళ కోసం పనిచేయాలి, ప్రభుత్వాల కోసం పనిచేయాలి. రక్షక భట నిలయం అని లేదన్న ఇప్పుడు ఎక్కడన్నా ఓడన్నా రక్షక భట నిలయం తీసేసారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ ఫలానా ఊరు పోలీస్ స్టేషన్ రక్షక భట నిలయం ఏది లేదు. కరెక్టే, మంచి పాయింట్. రక్షక భట నిలయం అనేది లేదు. అక్కడ మేము రక్షక భటులం కాదు, మేము భక్షక భటులం అని చెప్పకనే చెప్పిస్తాడు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా. ఎందుకంటే ఓ మంత్రి ఎత్తాండి, ఎమ్మెల్యే ఎత్తాడంటే ఇక్కడ ప్రజలు నువ్వు ముందుగా ప్రివెంటివ్ అరెస్టులు చేపించి వీళ్ళని ముందస్తు అరెస్టులు ఏం చేస్తున్నారు, హౌస్ అరెస్టులు ఏం చేస్తున్నారు, పోలీస్ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా ఉండాలని చెప్పి వాళ్ళకి అన్ని సౌకర్యాలు. రక్షణ వ్యవస్థ ప్రజలకు కాదు, ప్రభుత్వ పెద్దలకే రక్షణ వ్యవస్థను కేసీఆర్ చాలా సమర్థవంతంగా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఏం పనిచేయట్లేదు. అంటే అది ఒక రకంగా అందరు అట్లా ఉంటారని అనుకోవద్దు. ఓకే, పోలీసులకు కూడా నిజాయితీగా నీతిగా పనిచేయాలని అనుకుని వస్తారు కదా ఎవరైనా. ఐఏఎస్ అయిపోయి ఎంతమంది వస్తారు ఆ అభ్యుదయ భావాలతో వస్తారు, ఇక్కడ వచ్చి కరప్షన్ జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు బ్యూరోక్రసీలో ఎంతమంది కాలేదు? అంటే ఎవరైనా సరే బ్యూరోక్రసీ లోపల ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు అయినోళ్ళు అవినీతికి పాల్పడిన వాళ్ళు లేరా? లేకపోతే ప్రభుత్వాలు చేసే దుర్మార్గాలకు బలైపోయిన లేరు. ప్రభుత్వాల కోసం బలైపోయిన పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఆత్మహత్యలు చేసుకు, వేధింపులకు గురై, కుల వివక్షలకు గురై అత్యంత దారుణంగా ఆత్మహత్యలు చేసుకున్నది పోలీసుల లోపల లేరా? మేము పోలీసుల కూడా మీద పాట రాసినాం. ఏం పాట? మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీసన్నల్లారా, ఇల్లు ఇల్లాలు నీ పిల్లలనెప్పుడు చూసినవో అన్నా పోలీసన్నల్లారా, కష్టాలు కన్నీళ్ళు నీ కడుపులోనే దాసినవో, కర్తవ్య దీక్షకు నువ్వు సాగిపోవుతూ కదిలినవో, నీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీసన్నల్లారా. ఇలాంటి పాటలు కూడా రాయడం జరిగింది. ఎందుకంటే బెటాలియన్ పోలీసులు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు వెట్టి చాకరీ భరించలేక వాళ్ళు దుర్మార్గంగా పిల్లంబిడ్డల్ని తీసుకొని వచ్చి సెక్రటేరియట్ ముంగటి రావడానికి ప్రయత్నం చేస్తే అదే పోలీసు వాళ్ళని అనిచేసారు. వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళని అనిచేసారు. అప్పుడు వాళ్ళు పిడికిలు పట్టుకొని వచ్చారు. మొన్న ఈ మధ్య రీసెంట్లీ కూడా ఇందిరా పార్క్ చాలా మంది వైఫ్స్ తో సహా వచ్చారు పోలీసులు. ఎక్కువ డ్యూటీలు చేపిస్తున్నారు మా చేత. మరి ఫ్యామిలీని ఒక వెళ్తే అంటే 15 రోజులు అటే పోతున్నారు తప్ప ఫ్యామిలీని పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే పోలీసులే తిరుగుబాటు చేసే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు తెలంగాణను. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అది కూడా గద్దరన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ పాట రాయడం జరిగింది. టైంకు గుర్తుకొస్తలేదు అంతే తప్పించి, చాలా రోజులు అయితే అది పాడి. ఆ సందర్భంలో అది రాసిన తర్వాత గద్దరన్న చనిపోయిండు. చాలా బాధ అనిపించింది. ఆయన చావు మీద ఆయన పాట రాసుకున్నాడు. కాకపోతే ఆయన పాటతో ఉన్నటువంటి అనుబంధంతో మేము కూడా పాట రాసినాం. ఆ సందర్భంలో గద్దరన్న చనిపోయినప్పుడు 25 ఏళ్ళు గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్న ని గానం, ఆకలి కేకల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం, ఎర్రాణి ఆ రుద్ర పురుగు ఓలే ఎగిరి దునికే జినుక పిల్లవోలే, ఎర్రాణి ఆ రుద్ర పురుగు ఓలే ఎగిరి దునికే జినుక పిల్లవోలే, ఎర్ర జెండలా కర్ర సాములు ఏడవాయా నాటి గుర్తులు, జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు, వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు, కారం చేడు భూస్వాముల మీద కత్తులు నూరిన గానం, చుండూరు గుండె మంటల నిప్పుల దండోర మోగించే రాగం, నాగల్లల్ల పచ్చి నెత్తూరు వారించే, నాగల్లల్ల పచ్చి నెత్తూరు వారించే నారా చంద్రబాబును వణికించిన గానం, జోహారు జోహారు జోహారులు గద్దరన్న నీకు జోహారులు, వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు. ఇది అవును, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈయన బాగా ఎక్కువ ఇది ఆ రోజు కాల్పులు జరిగిన చంద్రబాబే కదా. గద్దరన్నను బెల్లి లలితక్కను గద్దరన్న తూటాలు పేల్పించింది, బెల్లి లలితక్కను 18 ముక్కలు చేసి చంపించింది చంద్రబాబే.
100% చంద్రబాబే. ఆ కేసుల గురించి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి మరి ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళ మీద ఏది విచారణ, ఏది ఎవడు చేయించుడు? వీడు చేయలేదు, వాడు చేయలేదు. వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది? వాళ్ళు ఎట్లా అన్ని ముక్కలకి ముక్కలు ఎవరు ముక్కలు చేసింది ఎవడో ఒకరు ఉంటారు కదా, తేల్చాలి కదా, విచారణ చేయాలి. ఇప్పుడు నయీం మీద దోసేస్తున్నారు ఏదో అదేదో సంథింగ్ అవన్నీగా స్టోరీ. నయీం ఉరఫ్ చంద్రబాబు, చంద్రబాబు ఉరఫ్ నయీం, నయీమే చంద్రబాబు, చంద్రబాబే నయీం, అంతే. అలియాసే, వాళ్ళకి తేడా లేదు. చంద్రబాబు అనేక మందిని నయీంలను తయారు చేసిండు. చంద్రబాబు కూడా ఒక నయీమే నా దృష్టిలో. నయీం గానోడు ఎవడన్నా కేసీఆర్ దాకా అందరు నయీంలే. రేవంత్ రెడ్డి కూడా నయీం అవుతాడు, వాడ ఒక నయా నయీం రేవంత్ రెడ్డి అవుతాడు. జయసూర్య, ఇలా మనం చర్చించుకుంటూ పోతే చాలా విషయాలు, అద్భుతమైన పాటలు పాడుతున్నావు. నువ్వు ఇలాగే కొనసాగాలి. కాకపోతే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీ పాట 10 మందికి ఉపయోగపడాలి. మంచిగా అన్ని సామాజిక చైతన్య గీతాలు కావచ్చు, అన్ని ఇష్యూస్ మీద నువ్వు పాటలు పాడుతున్నావు, పోరాటం చేస్తున్నావు. సో ఏదేమైనా నీ పోరాటం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా మరి అంటే మీరు ఏ ఊరు వాళ్ళు, ఎక్కడ అసలు మీ ప్రాంతం? మాది కరీంనగర్ జిల్లా అన్న, కేశవపట్నం గ్రామం అని. నాన్నగారు ఏం చేస్తుండేవారు? నాన్నగారు హౌస్ లో పని చేసేది, విశ్వకర్మ కుటుంబం. అక్కడ నుంచి వచ్చినాం. అమ్మ టీచర్ పని చేసేది. ఇక కాస్త పరిస్థితులు సరిగ్గా లేక ఇద్దరు చనిపోయారు. పూర్ ఫ్యామిలీ. అమ్మ నాన్న లేరు ఇప్పుడు నీకు? లేరు. తమ్ముడు నేను వాడు సెట్. మ్యారేజ్ అయింది మీకు? లేదు, కాలేదు. ఎవరన్నా ప్రేమించారా? అయిపోయిన ముగిసిన చరిత్ర, అది అయిపోయిన చరిత్ర, జరిగింది అయిపోయింది. ఫెయిల్యూర్ ఏం కాదు. అంటే ఈ విషయం గురించి ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడలేదన్న. చెప్పొచ్చు. చాలా మంచి అమ్మాయి. నిజానికి నా సమర్థత నేను వదులుకున్నా. అంటే ఇద్దరం చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నాం. కాకపోతే వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసిండ్రు. వాళ్ళు కొంచెం ప్రెజర్ చేస్తారు కదా. సో అమ్మాయి ఇట్లా చూస్తున్నారు. చాలా చాలా గొప్ప ఆలోచనలు వెళ్ళి మెచ్యూరిటీ, వెల్ మెచ్యూర్డ్, మంచి ఆలోచనలు, చాలా మంచి చదువుతుంది కూడా. అప్పటికే తనకు చాలా ప్లాన్స్ ఉండే, ఎట్లా ఏం చదవాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వాళ్ళం. చాలా మంచి, ఏ రోజు కూడా మా మధ్యన ఒక గొడవ రాలేదు. అంత మంచిగా ఉన్నాం. అంత మెచ్యూర్డ్ ఉన్న సందర్భంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నాకు చాలా దారుణంగా ఉండే. అప్పటికే అమ్మ నాన్న కోల్పోయారు. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ నాన్న కొంచెం నిర్లక్ష్యం, నాన్నతోటి ఇబ్బందులు ఉండేది. అమ్మ లేదు. సేమ్ అసలు ఎట్లా మెయింటైన్ చేయాలనేది తెలియనటువంటి పరిస్థితి, దుర్మార్గంగా అయిపోయింది. ఈమె సంబంధాలు చూస్తా అంటే వాళ్ళ ఇంట్లో ప్రెజర్ పెడితే వాళ్ళ అక్కుండి మా ఇద్దరు గురించి చెప్పింది. అయ్యో సంబంధాలు ఇట్లా చూస్తే ఎట్లా అని చెప్పుడుతోటే వాళ్ళు, మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం మీరు ఇట్లాంటి కథలు పెడితే అని చెప్పి వాళ్ళు అనడం. సైకలాజికల్ బెదిరిస్తే అమ్మాయి వచ్చి వాళ్ళకి అట్లే అంటారు, నా దగ్గర నగలు ఉన్నాయి, గాజులు ఇవో ఉన్నాయి, మనం ఎటన్నా హైదరాబాద్ గట్ట పోదాం, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే కూల్ అయిపోతారు, వద్దు అని చెప్పి అమ్మాయి అన్న తర్వాత అప్పుడు నేను ధైర్యం చేయలేకపోయినా. తర్వాత చాలా గట్టిగా మాట్లాడింది అమ్మాయి నాతోటి. మానసికంగా ఆమె నన్ను తప్పించి ఇంకొక వ్యక్తిని ఊహించుకోలేకపోయింది. ఆ క్రమం నేను ఐ మిస్డ్ హర్. ఇక అప్పటి నుంచి నేను ఎవరి జోలికి పోలేదు. పెళ్ళి అయిపోయింది అమ్మాయికి? పెళ్ళి అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు అమ్మాయి? బాగుంది. అంటే నేను తర్వాత పెళ్ళైన తర్వాత నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అసలు కాంటాక్ట్ లో లేను. కాకపోతే బయట మిగతా ఫ్రెండ్స్ వాళ్ళతోటి. మీ ఊరేనా? కాదు, వేరే ఊరా? కాలేజ్ ఫ్రెండ్స్. సో ఏదేమైనా నీ జీవితంలో తల్లిదండ్రులు కోల్పోయావు, ప్రేమించిన ప్రేయస్ని కోల్పోయావు. ఏం మిగిలింది జయసూర్య నీకు? నాకంటే గొప్ప కోల్పోయిన వాళ్ళు చాలా ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడం మిగిలింది. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ గా పర్లేదా? నా మందం నాకు 4 ఏళ్ళు నోట్లకు ఇవ్వడానికి అయితే పర్లేదు. ఏం లేదు, భూమి కూడా ఇల్లు కానీ ప్లస్ లేదు మైనస్ లేదు, నడుస్తుంది. మైనస్ అయితే లేదు, అట్లా ప్లస్ లేదు. ఆ పూట మందం ఎప్పటి చిప్పా పడేదాన్ని. కానీ నువ్వు చెప్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తావు, టైం బ్యాడ్. అది నడుస్తుందనా, అందరూ ఏదో ఒక సందర్భం. కానీ మీ టాలెంట్ మిమ్మల్ని ఎక్కడికో ఎప్పుడు అంటే ఇది ఆర్థికంగా ఉపయోగపడాలని చెప్పి, ఎందుకంటే ప్రజల నాకు ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను సరే ఇప్పుడు ఈ రోజు ఏదో సినిమా పాటలు అంత గొప్ప గొంతు కూడా అని అనుకోని నేను, కానీ గొంతు బాగుంది జయసూర్య.
బాగుండొచ్చు. నా నువ్వు పరిధి, అంటే నా మామూలుగా limit నాకు జానపదాలు అది. పాడతావు మామూలుగా అయితే ఈ సోపతే ఉండే ఆ, ఈ సోపతే. అర్ధికి పోలే అడుగులే. ఇక పోయేంత అది కూడా ఆలోచనలు ఎప్పుడు రావా. ఓకే. ఈ పాటలు పాడుకునేసరికి ఏంటంటే ఇది ఫీల్డ్ కాదు కదా, Field ఇది కాదు. దందా కాదు. సో నేను దీని కాకపోతే ఏంటంటే నేను ఏదన్నా నాకు వర్క్ వచ్చు కాబట్టి అవును. ఆ వర్క్ తోటి నేను ఏదన్నా ఏ ఎవరికైనా వర్క్ అనుకోవచ్చు, వచ్చు మీకు? నేను పాటలు చేయగలగడం, చేయగలుగుతారు, మ్యూజిక్ చేస్తారా? music చేయగలగడం ఓ, అనేది okay. నాకు నా ఆక్యుపేషన్ అదే కదా. ఆ. సో నాకు నేను ఆ రకంగా ఏదన్నా నా మందని సంపాదించుకోగలుగుతా, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని నేను సంపాదించి కూడా సంపాదించి ఓకే ఓకే. గద్దరన్న ఏ ఏ మార్గంలో నడిచిండో, గద్దరన్నను అభిమానించడం, ప్రేమించడం అంటే ప్రశ్నించడము, పాలకుల్ని, ప్రభుత్వాల్ని నిలదీయడము, తద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ప్రయోజనాల్ని చేకూర్చడము, ఆ రకంగా ఆ దిశగా ప్రయత్నించడం అంతే. అది దాని ఫలితం ఏమైతుంది అనేది మన చేతిలో పని. అవును, ప్రయత్నం అయితే చేయడం ఓకే అంతవరకే. సో నీ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతం అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే నిలదీసే వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు, బట్ జాగ్రత్తగా ఉండాలి. నాకే గొప్ప ఫైనల్ గా నీకు నచ్చిన పాట ఒకటి రీసెంట్ గా ప్రకృతి మీద రాసినటువంటి పాట పాడండి. దళమైతవో నువ్వు దండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, సిర్రైతవో నువ్వు సిటికైతవో, దనదాన డప్పు దండోరైతవో, ఉరికొస్తవో నువ్వు నడిచొస్తావో, ఉరికొస్తవో నువ్వు నడిచొస్తావో, ఊసిల్ల పుట్టోలే కదిలొస్తావో, ఎట్లొస్తావో నువ్వు ఏం చేస్తావో, అడవి తల్లిని కాపాడ ఏమిస్తావో, దళమైతవో నువ్వు దండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, మట్టి కవిజయరాజు చెట్టు తల్లిని తెలిసి పాడిన పాట చరణమైతవో, పాడిన పాట చరణమైతవో, పారేటి నది వంటి గోరేటి పాటల జీర గొంతు గోస నువ్వైతవో, జీర గొంతు గోస నువ్వైతవో, మొండి కవి అందే స్త్రీ కొలిసి మొక్కిన కొమ్మ చివరాన పూసిన పువ్వైతవో, చివరాన పూసిన పువ్వైతవో, శుద్ధమైన తెలంగాణ యాస పాట సుద్దాల హనుమంతు గొంతైతవో, సుద్దాల హనుమంతు గొంతైతవో, గూడాంజన్న గుండె నిండా గులిసిన శ్రమజీవుల చేతి పారైతవో, మిత్రన్న కలముకు గలమును గలిపిన ఎర్రాణి మల్లె విమలక్కైతవో, ఆడవి తల్లిని తెలిసి అమ్మ పాట వాడే యుద్ధ నౌక గద్దరన్నైతవో, దళమైతవో నువ్వు దండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, గాలి గండమయ్యే నేల దండుగయ్యే నీరు విషములయ్యే దేశములో, నీరు విషములయ్యే దేశములో, చెట్లు చెదరు బట్టి పొట్టు పొట్టైనట్టు గుట్టలన్నీ బండల పుట్టాయనో, గుట్టలన్నీ బండల పుట్టాయనో, పచ్చాని నేలల్లా మైనింగు చేపట్టి చర్మములిచి ఎర్ర బారించిరో, చర్మములిచి ఎర్ర బారించిరో, బొగ్గు పులుసు వాయువంతా కంతకు పెరిగి దేశమంతా దగ్గుపాలాయనో, దేశమంతా దగ్గుపాలాయనో, చుట్టూ ఉన్న మంచు కొండలు కరిగి భూమిని ముంచేటి రోజొచ్చెనో, భూమిని ముంచేటి రోజొచ్చెనో, పసిపిల్లల ఊపిరి తిత్తులన్నీ మసిపట్టి రోగాల పాలయ్యను, ఈ వాతావరణాన్ని కాపాడుకోకుంటే జాతి మరణమే ముందున్నదో, దళమైతవో నువ్వు దండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో, చెట్టు కొమ్మన పోరు జెండైతవో. ఎక్సలెంట్, ఎక్సలెంట్, బాగా రాసావు, నిజంగా చాలా అద్భుతంగా రాసావు, మంచి ఫ్యూచర్ ఉంది, బాగా దీన్ని కంటిన్యూ చేయి. కానీ ప్రేమలో విఫలమయ్యాయి కదా, ఆ కోణంలో ఏమైనా పాట రాసేవా? అయితే రాయాలా, గెటప్కి ఒక మంచి పాట రాయాలి కానీ అంటే విఫలమైంది ఆమె, నేను విఫలం చేసుకున్నారా. సో ఎక్కువ బాధ ఆమెది. అవును, నిజానికి ఇది కూడా బాధ. నేను రాస్తే ఆమె గురించి రాస్తా, ఆమె చాలా గొప్పది కాబట్టి నేను ఆమె గురించి రాస్తా. ఈసారి నేను ఆ పాట రావాలి తప్పకుండా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ జయసూర్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి గాయకులు, అదేవిధంగా మంచి రైటర్ కూడా. సో మీ రాత కావచ్చు, మీ పాటలు కావచ్చు, ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. సో మీ ప్రస్థానం అలా మంచిగా హాయిగా ఆనందంగా కొనసాగాలి, అది మేము కూడా కోరుకుంటున్నాం. సో ప్రశ్నించే ముందు 1, 2, 3 సార్లు ఆలోచించుకోండి, ఎందుకంటే మీకు పోరాట పటిమ ఉంది, చేయాలనే తపన ఉంది. సో మీ వల్ల కొంతన్నా మార్పు వస్తుందేమని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నానికి ఎటువంటి
భంగం కలగకుండా ప్లాన్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి జయసూర్య యొక్క అంతరంగం, అతను పాడిన విధానం కానీ అతను ఎందుకు ఈ పాటను ఎంచుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది తెలంగాణలో వికసించినటువంటి పువ్వులు. సో మరి ఇంకా అటువంటి పువ్వులు ఇంకా ఎన్నో వికసిస్తూ ఉన్నాయి. సో మరి అతని పాటలు విని ఎంజాయ్ చేశారు. సో మీ వంతు సపోర్ట్ కూడా అతనికి ఉండాలి డెఫినెట్లీ. మంచి ఎవరైనా పాటలు ఒక విప్లవ గీతాలు రాయించుకోవాలంటే ఆయన కాంటాక్ట్ అవ్వండి, మంచి పాటలు రాసిస్తాడు మీకు డెఫినెట్లీ. కేవలం ఆయన్ని ఒక విప్లవ ఉద్యమకారుడిలాగానే చూడండి తప్ప ఒక కమర్షియల్ రైటర్గా మాత్రం చూడకండి. ఆయన వద్దంటున్నాడు, ఆ మాట కూడా చెప్పాడు క్లియర్గా. సో అన్నను బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.